హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం నుండి చూద్దాం. 40 సంవత్సరములు నా కార్యములను చూచి మీ పితరులు నన్ను పరీక్షించి శోధించిరి. కావున నేను ఆ తరము వారి వలన విసికి వీరెల్లప్పుడూ తమ హృదయాలోచనల్లో తప్పిపోవుచున్నారు, నా మార్గములను తెలుసుకొనలేదు. కనుక నేను కోపముతో ప్రమాణము చేసినట్టు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరని చెప్పి తిని. సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవరి యందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి. చాలు. ఈ వాక్య భాగం మనందరికీ బాగా సుపరిచితమైన వాక్య భాగమే అయినప్పటికీ దానిలో నుండి కొన్ని ఆత్మీయ పాఠాలు మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు ఈ పత్రిక రాస్తూ 95వ కీర్తన 10-11 వచనాలని ఇక్కడ ప్రస్తావిస్తున్నాడు. ఇజ్రాయిల్ చరిత్రలో జరిగిన సంఘటనను 95వ కీర్తనలో ప్రస్తావించి రాయబడిన ఆ మాటను ఈ హెబ్రీ పత్రికలో దేవుడు మరలా ఈ భక్తుని చేత రాయిస్తూ ఉన్నాడు. ఇజ్రాయిలీలు చేసిన ఒక పెద్ద పొరపాటు ఏం చేశారంటే దేవునికే కోపం తెప్పించారట. దేవుని ప్రజలే దేవునికి కోపాన్ని తెప్పిస్తున్నారు. ఒకవైపు లోకము దేవునికి విరుద్ధంగా జీవిస్తూ దేవునికి బాధను కలుగజేస్తూనే ఉన్నారు. లోకమంతా దేవుని ప్రజలే, వారు అన్యులైనా దేవుని ఎరగని ప్రజలైనా వారు దేవుని చేత సృష్టింపబడిన వారే, దేవుని పోలిక చొప్పున రూపింపబడిన వారే. వారు నశించిపోవడం కూడా దేవునికి ఇష్టం లేదు. వారు దేవునికి విరుద్ధమైన పనులు చేస్తున్నా దేవుడు బాధపడుతూనే ఉన్నాడు. కానీ లోకంలోనున్న అన్యజనులు దేవుని బాధ పెట్టే విషయం కన్నా దేవుని ప్రజలు అని పిలువబడుతున్న వారు దేవుణ్ణి ఇంకా ఎక్కువగా గాయపరుస్తున్నారట. దేవుని నామమును దూషణ పాలు చేస్తున్నారు. మిమ్మును బట్టే కదా నా నామము అన్యజనుల మధ్య దూషింపబడుతుంది. ఈరోజు కూడా పరిస్థితి ఎలా ఉందంటే అన్యజనుల కన్నా క్రైస్తవుల యొక్క పరిస్థితి బహుహీన దశకు దిగజారిపోయింది. విలువల విషయంలో, పవిత్రత విషయంలో, క్రమము విషయంలో అన్యజనులు కొన్ని విషయాలలో బాగానే ఉన్నట్టు అనిపిస్తుంది. మొన్న ఏదో సబ్జెక్ట్ మీద నేను రీసెర్చ్ చేస్తూ ఉంటే అసలు ప్రపంచవ్యాప్తంగా విడాకుల సంఖ్య ఏ దేశంలో ఎక్కువ జరుగుతుంది, విడాకులు ఏ మతములో ఎక్కువ జరుగుతున్నాయి అని ఆశ్చర్యంగా నేను వాటిని పరిశోధన చేస్తుంటే క్రైస్తవ మతంలోనే ఎక్కువ విడాకులు జరుగుతున్నాయి. ఎంత ఘోరమైన పరిస్థితి ఇది. పొద్దున్న లేస్తే కుటుంబ విలువల గురించి మాట్లాడుకునే మనము భర్త ఎలా ఉండాలి, భార్య ఎలా ఉండాలి, పిల్లల్ని ఎలా పెంచాలి అని మనకు ఇవ్వబడినంత స్పష్టమైన సూచనలు, లేఖనాలు, టెక్స్ట్ బుక్, స్కూలు మనకున్నంతగా ఏ సమాజానికి లేవు. పొద్దున్న లేస్తే దేవుని ఉపదేశాలు వినేవాళ్ళం. బైబిల్లో ఎలా జీవించాలో స్పష్టంగా దేవుడు రాయించి పెట్టాడు. కానీ ఈరోజు దేవుని ప్రజలు అని పిలువబడుతున్న వారు దేవుని మార్గంలో నడవకపోవడం, దేవుని మార్గాలు తెలుసుకోకపోవడం, అది దేవునికి చాలా కోపం పుట్టిస్తుందట. అలాంటి దుస్థితి ఒకప్పుడు జరిగింది ఇజ్రాయెల్ చరిత్రలో. ఇది మళ్ళా రిపీట్ అవుతుంది. అలా జరగకుండా జాగ్రత్త పడండి. నేడు మీరు ఆయన శబ్దము వినిన ఎడల, ఆ రోజు వారు దేవుని మాట విన్నారు కానీ పెడచెవిన పెట్టారు, వాళ్ళ హృదయాలని కఠినం చేసుకున్నారు. ఈరోజు మీరు అలా చేసుకోకండి అంటున్నాడు ఈ లేఖనం ద్వారా. సంఘాన్ని దేవుడు మరలా హెచ్చరిస్తున్నాడు. పూర్వం జరిగిందే మరలా జరుగుతుంది. ఆనాటి ఇజ్రాయిలీలు ఏం పొరపాటు చేశారో మీరు అలాంటి పొరపాట్లే చేస్తున్నారు, జాగ్రత్త అని హెచ్చరించడానికి ఈ లేఖనాలని దేవుడు మన కొరకు రాయించాడు. అయితే వారు ఏ విషయంలో కోపం పుట్టించారో అక్కడ రాయబడింది. మీ హృదయం 9వ వచనం, 40 సంవత్సరములు నా కార్యములను చూచి మీ పితరులు నన్ను పరీక్షించి శోధించిరి. ఎన్ని ఇయర్స్ చూశారు దేవుని మహత్యాన్ని? ఏదో ఒక చిన్న అద్భుతం జరగడం కాదు. 40 సంవత్సరాలు ప్రతిరోజు ఒక అద్భుతమే. అది కూడా అంతకు మునుపున్న చరిత్రలో ఎవ్వరూ కనీసం కనివిని ఎరగని సూచక క్రియలు ఇజ్రాయిలు చూశారు. ఐగుప్తు దేశంలో ఉన్న 10 తెగులను మొదలుకొని 10 తెగులు మనకు తెలుసు. ఐగుప్తు దేశంలో అందరికీ తెగులు వచ్చాయి, ఇజ్రాయిల్కి మాత్రమే తెగులు వచ్చేది కాదు. ఐగుప్తు దేశంలో అన్ని నదులు రక్తమయమైపోయాయి, ఇజ్రాయిల్లో మాత్రం వారు తాగడానికి నీళ్లు, ఆరోగ్యకరమైన నీళ్ళు ఉండేవి. ఐగుప్తు అంతా కప్పలు ఉండేవి, ఇజ్రాయిల్ ఉన్న ప్రాంతంలో కప్పలు ఉండేవి కాదు. ఐగుప్తులంతట్లో జ్యేష్ఠ సంతానం సంహరించబడింది, ఇజ్రాయిల్లో మాత్రం
అంటే అదొక కళ్ళ ముందు జరుగుతున్న దేవుని ఆశ్చర్య కార్యాలు. 10 రకాల తెగుళ్ళు వారికి తగలకుండా వారు కాపాడబడ్డారు. ఎర్ర సముద్రం వారి కళ్ళ ముందు రెండుగా చీల్చివేయబడింది. ఆరిన నేల మీద నడిచారు. ఆకాశం నుండి దేవుని యొక్క మేఘస్తంభము, అగ్నిస్తంభము వారికి నిత్యము తోడుగా ఉంది. పొద్దున్న లేస్తే దేవుని సన్నిధిని కల్లారా చూస్తున్నారు. ఎర్ర సముద్రం దాటి కొంచెం ముందుకు వెళ్ళగానే సీను అరణ్యంలోనికి ప్రవేశించగానే ఆహారం, ఆకాశపు మన్నాని దేవుడు వారికి అనుగ్రహించాడు. కళ్ళ ముందు వారు ఊహించని కార్యాలు, అంతకు మునుపు ఎప్పుడు కనివిని ఎరగని విషయాలు అనుభవిస్తున్నా ఎన్ని రోజులు మరలా ఇవి? 1 రోజు 2 రోజులు అనుభవించడం కాదు, అనుభవించి మర్చిపోవడానికి 40 సంవత్సరాలు పొద్దున్న లేస్తే దేవుని మహిమను చూస్తూనే ఉన్నారు వాళ్ళు. అలా 40 సంవత్సరాలు దేవుని మహిమను చూసి కూడా వారు ఏం చేశారట? దేవుణ్ణి శోధించి పరిశోధించారట, పరీక్షించారట. దేవుణ్ణి పరిశోధించడం, దేవుని శోధించడం అంటే ఏంటో తెలుసా? మనం ఈ విషయాలన్నీ కీర్తన గ్రంథంలో రాయబడి ఉన్నాయి. వారు అరణ్యములో దేవుడు మాకు భోజనం ఇవ్వగలడా? అరణ్యములో దేవుడు మాకు మాంసం ఇవ్వగలడా? అరణ్యములో మాకు నీళ్ళు ఇవ్వగలడా? దేవుడు అది చేయగలడా, ఇది చేయగలడా అని దేవుని సామర్థ్యాన్ని తక్కువంచన వేస్తూ మాట్లాడారట. 40 సంవత్సరాలు దేవుని గొప్పతనాన్ని తెలుసుకొని కూడా దేవుణ్ణి ప్రశ్నించే వాళ్ళట. దేవుని మీద నమ్మకం పెట్టేవాళ్ళు కాదట. ఏమో దేవుడు మమ్మల్ని పోషిస్తాడో లేదో, రేపు అన్నం వస్తుందో, రేపు భోజనం దొరుకుతుందో లేదో, పరలోకపు మన్నా కురిపిస్తానన్నాడు, ఈరోజు అయితే ఆహారం తిన్నాం, మరి రేపు ఉంటుందో లేదో అని కొంత దాచుకున్నారట. కొంత అంటే దేవుని మీద నమ్మకం పెట్టకపోవడం. అంత కళ్ళారా దేవుని కార్యాలు చూస్తున్నా కొన్ని సందర్భాలు వచ్చేసరికి దేవుని మీద వారు విశ్వాసాన్ని పెట్టలేకపోయారు. చిన్న సమస్య వస్తే చాలు సనగడమే, చిన్న సమస్య వస్తే చాలు అయ్యో మోషే చంపడానికి తీసుకొచ్చావా, అయ్యో మోషే ఐగుప్తులో సమాధులు లేవా, అయ్యో మోషే ఐగుప్తులో మాకు ఎంత మంచి సొరకాయలు కీరకాయలు ఉండేవి, తిండి లేకుండా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు అంటే వాళ్ళకి మాంసం కావాలి. ఇలా ప్రతి చిన్నదానికి దేవుని మీద అపనమ్మకంని వారు కనుపరిచారు. అందుకొరకు దేవునికి చాలా కోపం వచ్చిందంట. సో ఈరోజు మనం కూడా గ్రహించాలి ఏంటంటే, దేవుని గొప్పతనాన్ని గురించి పాటల్లో మనం పాడుకుంటూ ఉంటాం. దేవా ఎంత గొప్ప దేవుడవు నాయన, ఎంత మంచి దేవుడవు నాయన అని దేవుని మహాత్యములను గురించి పాటల్లో పాడుకుంటాం. కానీ మన పరిస్థితుల దగ్గరకు వచ్చేసరికి మాత్రం ఏమో దేవుడు చేస్తాడో లేదో, దేవునికి ఈ సామర్థ్యం ఉందో లేదో అన్నట్టుగా ప్రశ్నిస్తాం. దేవుని మీద ఆ పాటల్లో మనం పాడినంత ఆ శక్తిమయమైన పదాలని మన వ్యక్తిగత జీవితానికి వచ్చేసరికి, మన పరిస్థితులు వచ్చేసరికి అదే కలవరం, అదే ఆందోళన, ఏమో జీవితం అంతా అయోమయం. అంటే దేవుడు మన జీవితాన్ని శ్రద్ధ తీసుకుంటున్నాడు అన్న సంగతే మర్చిపోతాం. మన బ్రతుకునేదో మనమే ఈడ్చుకుంటూ వెళ్తున్నట్టు ఫీల్ అయిపోతాం. మన బరువు మనమే మోస్తున్నాం అనుకుంటున్నాం. ఇజ్రాయెల్ కూడా అలాగే అనుకున్నారు. కానీ దేవుడు ఒక తండ్రి తన కుమారుని భుజముల మీద పెట్టి మోసినట్టు నేను వారిని మోసితిని అంటాడు. వాళ్ళకి తెలియదు 40 సంవత్సరాలు ఆయన మోసాడు వాళ్ళని. వాళ్ళు అనుకుంటున్నారు మేమే బాధలు అనుభవిస్తున్నాం, మేమే భారాన్ని భరిస్తున్నాం, 40 సంవత్సరాలు యాత్ర చేశాం. వాళ్ళు అనుకుంటున్నారు ఏదో గొప్ప పని చేశామని. దేవుడు అంటున్నాడు నేను మిమ్మల్ని భుజముల మీద మోసాను, మీ చెప్పులు అరగలేదు, బట్టలు చినిగిపోలేదు, బట్టలు పాతగిలేదు. అంటే దేవుడు చేసిన కార్యాన్ని ఇజ్రాయెల్ మర్చిపోయినట్టుగానే ఈనాటి క్రైస్తవ సమాజం కూడా దేవుని మర్చిపోతుంది, దేవుని సామర్థ్యాన్ని తక్కువ అంచనా వేస్తుంది. దేవుడు ఏదైనా సమస్య రాగానే చేయగలడా, ఇది దేవునితో అవుతుందా? డాక్టర్లు చెప్పేస్తారు ఇది అయిపోయింది, చచ్చిపోతాడు, కానీ అయిపోగానే అయిపోయిందని మనం కూడా అనేస్తాం. ఎందుకు అనేయాలి? ఆ సమయాల్లో దేవుడు కార్యం చేయలేడా? అంటే మళ్ళీ ఆ సమయంలో దేవుని సామర్థ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక పరిస్థితులు చేజారిపోయిన తర్వాత కూడా నా దేవుడు చేయగలడు అనే విశ్వాసాన్ని కనపరచగలుగుతున్నాము. గతంలో ఎన్నో కార్యాలు చూసాం దేవుని దగ్గర, ఎన్నో పాటల్లో దేవుని మహత్యాన్ని పాడుకుంటున్నాం. కానీ పరిస్థితి వచ్చినప్పుడు అదే విశ్వాసం, దేవుడు చేయగలడు, దేవుడు చేస్తాడు, దేవుడు ఉన్నాడు అనే ధైర్యంతో మనం బ్రతకగలుగుతున్నామా? ఇజ్రాయిల్ అలా చేయలేకపోయారు, దేవుణ్ణి శోధించారట. అయితే ఎన్ని సంవత్సరాలు ఓపిక పట్టాడట దేవుడు? 40 సంవత్సరాలు ఓపిక బట్టి విసిగిపోయాడట. కావున నేను ఈ తరము వారి వలన విసిగి వీరెల్లప్పుడూ తమ హృదయాలోచనల్లో తప్పిపోచున్నారు. విసిగిపోయేంత పరిస్థితి వచ్చింది, దేవునికే విసుగొచ్చిందట. చూడండి, ఈ భూమి మీద చాలా ఓపిక కలిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మీకు తెలిసిన వాళ్ళు బాగా ఓపిక ఉన్న వాళ్ళు. సరే, ఎవరికున్నా లేకపోయినా దేవుడు మాత్రం దీర్ఘశాంతుడు. ఓకే, ఆయనకు త్వరగా కోపం రాదు. మన విషయంలో దీర్ఘశాంతం చూపిస్తున్నాడు కాబట్టి మనం అందరం బ్రతుకున్నాం. ఆయనకు మళ్ళాగా ముక్కు మీద కోపం ఉంటే ఈ పాటికి ఎప్పుడో భూమి మీద మనం బూడిదైపోయేవాళ్ళం. అంతే కదా? మనం చేసిన చిన్న పొరపాటు చేయగా నన్ను కోపం వచ్చి 2 దెబ్బలు వేసానుకో మనం ఉంటామా భూమి మీద? అంటే దేవుడు మనని ఇంకా సహిస్తున్నాడు అంటే చాలా దీర్ఘశాంతం చూపిస్తాడు. అయితే అంత దీర్ఘశాంతము చూపిస్తున్న దేవునికే విసుకొచ్చిందట. ఎందుకు విసుకొచ్చిందో తెలుసా? ఒక్కరోజు కాదు ఓపిక పట్టింది ఆయన. ఎన్ని రోజులు? 40 సంవత్సరాలు. ఎవరైనా ఓపిక పడతారా అండి?
రేపు మారుతారేమో, ఎల్లుండి మారుతారేమో, ఆ తర్వాత మారుతారేమో, ఇంకా తెలుసుకుంటారేమో, నన్ను గురించి తెలుసుకుంటారేమో, పర్వాలేదులే పోనీలే అనుకుంటూ ఎన్ని రోజులు ఆగమంటారు? 40 సంవత్సరాలు ఓర్చుకొని దేవుడిక ఆ ఓపిక అయిపోయింది. ఇక దేవుడు అంటున్నాడు, నేను ఆ తరం వారి వలన విసిగిపోయి ఉన్నాను. మరి ఇప్పుడు ఈ తరంని చూసి ఏమంటాడో మరి. ఇప్పుడు మీరు అంటున్నారు ఒక్కడు కూడా ఓపిక లేదంటున్నారు. మరి ఓపిక లేకపోతే మిమ్మల్ని దేవుడు ఎందుకు ఓర్చుకోవాలి? మనము మన తోటి వారి విషయంలో మనం ఓర్చుకోలేకపోతున్నాం దేవుని బిడ్డలమైండి. మరి దేవుడు మన విషయంలో ఎలా ఓర్చుకుంటున్నాడో ఒకసారి ఆలోచన చేయండి. ఈ తరము వారి వలన దేవుడు ఎప్పుడో విసిగిపోయి ఉంటాడేమో అనుకుంటున్నాను. ఇంకా ఎందుకు దీర్ఘశాంతం చూపిస్తున్నాడు? ఈ పాటికి అయిపోవాలి. ఈ తరము వ్యభిచారులకు చెడ్డ తరము వారు అని పేరు పెట్టాడు. ఈ తరం అంతా చెడిపోయిన స్థితిలో ఉంది. అయినా దేవుడు ఇంకా ఎందుకో దీర్ఘశాంతం చూపిస్తూ ఉన్నాడు. అయితే ఒకరోజు వస్తుంది, ఇజ్రాయేలు విషయాల్లో దేవుడు ఎలా విసిగిపోయాడో మన విషయంలో కూడా, ఈ తరం విషయంలో కూడా దేవుడు విసుగు చెంది ఆ దీర్ఘశాంతము అని అంటే ఇక అసలే కోపం రాకుండా ఉండడం కాదు. దీర్ఘశాంతం అంటే మనకంటే కాస్త ఎక్కువ కాలం వరకు కోపం రాకుండా ఉంటుంది. బట్ ఏదో ఒక రోజు కోపం వస్తుంది. ఆ వచ్చిన రోజు దేవుని ఉగ్రతకు గురి అవుతాం. ఇజ్రాయేల్ చరిత్రలో 40 సంవత్సరాలు దేవుడు ఓపిక పట్టి విసిగిపోయిన తర్వాత వాళ్ళు చేసిన పొరపాటును కూడా చెప్తున్నాడు. వారు నా మార్గములను తెలుసుకొనరైరి. నా మార్గాలను తెలుసుకోలేదు వాళ్ళు. అసలు నా ఉద్దేశం ఏంటో తెలుసుకోలేదు. నేను ఎందుకు వాళ్ళని ఐగుప్తు నుండి బయటికి తీసుకొని వచ్చానో వాళ్ళు గుర్తించలేదు. నేను వారి కొరకు ఏం ప్రణాళిక కలిగి ఉన్నానో వారు గుర్తించలేదు. నా ఆజ్ఞలను, నా ధర్మశాస్త్రము, నా ప్రణాళికని, నా ఉద్దేశాన్ని, నా మహిమ కొరకు నేను వాళ్ళని ఎలా స్పెషల్గా ఎన్నుకున్నానో అది వాళ్ళు ఇంకా గుర్తు చేసుకోవట్లేదు. అసలు నా మార్గాలని, నా ఇంటెన్షన్స్ని తెలుసుకోవడానికి ఇష్టపడలేదు. ఈరోజు బహుశా మన గురించి కూడా దేవుడు అలాగే అడుగుతున్నాడేమో. దేవుని హృదయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారా? ఎంతసేపు మన హృదయం దేవుని తెలుసుకోవాలని కోరుకుంటాం. మన అవసరతలు దేవుడు తెలుసుకోవాలి, మన బాధలు దేవుడు తీర్చాలి, మన మార్గములు ఆయన తెలుసుకోవాలి, మన బాధ ఏంటో ఆయన తెలుసుకోవాలి. ఎంతసేపు మన కోణంలో ఆలోచిస్తుంటాం కానీ దేవుని హృదయంలో ఏముంది అసలు? దేవుడు నన్ను ఎందుకు పుట్టించాడు? నన్ను ఎందుకు సేవకు అనుకున్నాడు? దేవుడు నన్ను ఎందుకు ఇక్కడ తీసుకొని వచ్చాడు? దేవుడు ఈ ఊర్లో నన్ను ఎందుకు ఉంచాడు? అలా దేవుని ప్రణాళిక ఏంటో తెలుసుకొని, దేవుని మార్గాలు తెలుసుకొని దాని ప్రకారం జీవించాలని ఎంతమంది ఇష్టపడుతున్నారు? మనకంటూ సొంత ప్రణాళికలు వేసుకొని ఆ ప్రణాళికల్ని దేవుడు నెరవేర్చాలని కోరుకుంటాం. కాదు, దేవుడు నా పట్ల ఏం ప్రణాళికలు కలిగి ఉన్నాడు, నా నుండి ఏం కోరుకుంటున్నాడు ఆయన అనేది నువ్వు అది ప్రశ్నించుకొని దాన్ని తెలుసుకుంటే లేఖనాల ద్వారా దేవుని చిత్తం ఏంటో మనకు స్పష్టంగా తెలియజేయబడుతుంది. మనం ఎలా బ్రతకాలి అనేది బైబిల్లో దేవుడు చాలా స్పష్టంగా రాయించాడు. ఆ మార్గములను మనం తెలుసుకోవాలి. ఈరోజు నిజంగా చెప్తున్నాను, బైబిల్ని చదివి ధ్యానం చేసే స్థితిలో మనుషులు లేరు. అంటే దేవుని వాక్యాన్ని తెలుసుకోవాలన్న తపన తగ్గిపోయింది. ఒకప్పుడు వాళ్ళకి బైబిల్ తప్ప ఏమీ తెలియదు, బోధకులు అందుబాటులో ఉండేవాళ్ళు కాదు. కేవలం బైబిల్ చదువుకుంటూ వాళ్ళకి ఏం అర్థమైందో అది ఆచరించేవాళ్ళు. ఈ విశ్వాసులు ఎంత బలంగా ఉన్నారు. ఈరోజు మన పూర్వీకుల కన్నా మనకు ఎక్కువ తెలుసు బైబిల్. మన భాషా పాండిత్యం పెరిగింది, బాగా చదువుకున్నాం, రకరకాల బోధనలు విన్నాం, డిక్షనరీలు వచ్చాయి, నిఘంటువులు కామెంటరీస్ వచ్చేసాయి, బైబిల్ని గురించి నేర్చుకోవడానికి ఎన్నో పుస్తకాలు వచ్చేసాయి. ఇన్ని రిసోర్సెస్ ఉన్నా కూడా ఈ రోజుల్లో దేవుని వాక్యాన్ని, ఆయన మార్గాలను తెలుసుకునే వాళ్ళ సంఖ్య 0. అంటే దేవుని మార్గాలను తెలుసుకోవాలి, వాక్యంను గురించి ఇంకా కాస్త లోతుగా తెలుసుకోవాలి అన్న ఆలోచన ఈ తరానికి లేదు. మరి అప్పుడు 40 సంవత్సరాల ఇజ్రాయేల్ చరిత్రలో వాళ్ళది అదే పరిస్థితి. నేటి క్రైస్తవ సమాజం యొక్క పరిస్థితి కూడా అలాగే ఉంది. అంటే దేవుని మార్గములను తెలుసుకోకపోతే దేవుడు బాధపడతాడు. 66 గ్రంథాలు దేవుడు ఎందుకు కొరకు ఇచ్చాడు? ఇవన్నీ ఎవరి కోసం ఇచ్చాడు? యాకోబునకు దేవుడు తన వాక్యమును తెలియజేస్తుంది, ఏ జనమునకు అలాగు. అంటే ఎవ్వరికి లేని భాగ్యం మనకి ఇచ్చాడా లేదా? ఈ పరిశుద్ధ గ్రంథము ఏ సమాజానికి, ఏ మతానికి ఇంత విలువైన గ్రంథం లేదు. యథార్థంగా చెప్తున్నాను, మీరు ఒకవేళ ఆసక్తి ఉంటే వేరే ఇతర మత గ్రంథాలు చదవండి. మీకు అంటే బైబిల్ చదివే తీరికనే లేకపోతే వేరే చదవకండి. ఫస్ట్ బైబిల్ చదవండి, తర్వాత మీకు ఓపిక ఉంటే ఇతర మత గ్రంథాలు చదవండి. అప్పుడు దీని విలువ తెలుస్తుంది మీకు. దేవుని పరిశుద్ధ గ్రంథాన్ని దేవుడు మనకు ఎంత గొప్ప భాగ్యంగా ఇచ్చాడు తెలుసా? ఎవ్వరికి లేని పరలోక మర్మాలన్నీ దేవుడు ఇందులో రాయించి పెట్టాడు. కానీ విచారకరమైన పరిస్థితి ఏంటంటే దేవుని మార్గములు ఇందులో ఉన్నాయి, మ్యాప్ ఇందులో ఉంది. ఇది తెలుసుకోవడానికి ప్రజలు ఇష్టపడట్లేదు. ఫోన్స్లో గూగుల్ మ్యాప్స్ వచ్చేసినాయి. మనం ఎక్కడికి అడ్రస్ వెళ్ళాలనుకున్నా లొకేషన్ పెడితే చాలు, ఆ మ్యాప్ చూసుకుంటూ అక్కడికి వెళ్ళిపోవచ్చు. ఎవరిని అడగాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు ఒక ఊరు వెళ్ళాలంటే 10 మందిని అడిగి వెళ్ళాల్సి వచ్చేది. ప్రతి చౌరస్తా దగ్గర సార్ ఈ ఊరికి ఎటు పోవాలి సార్, ఈ ఊరికి ఎటు వెళ్ళాలి సార్ అని అడిగి
వెళ్ళాల్సి వచ్చేది. ఇప్పుడు అలాంటి బాధలు లేవు, డైరెక్ట్ మ్యాప్ వచ్చేసింది. అయితే విచిత్రం ఏంటంటే మనుషులు మ్యాప్ కూడా చూడట్లేదు. ఎంత మ్యాప్ చూడట్లేదు, రోడ్డు తప్పిపోయారు. మేము అక్కడిక్కడ గందరగోళమైనాం సార్ అంటే, ఎందుకు గందరగోళమైనావు, లొకేషన్ తెలుసుకో. సార్ నాకు ఫోన్ చూడడం రాదు సార్ అంటాడు. కొంతమందికి పాపం ఫోన్ లొకేషన్ ఎట్లా చూడాలో తెలియదు, ఎట్లా పంపాలో తెలియదు, ఎట్లా చూడాలో తెలియదు. అందుకొరకు ఏం చేస్తారు, మళ్ళీ అదే పాత రోజులు వచ్చేసినాయి. మళ్ళీ దారి తప్పిపోయి ఎక్కడెక్కడో వేరే ఊరికి వెళ్ళిపోయి, రైట్, సిరికొండ అనగానే ఇక్కడ ఒక సిరికొండ ఉంది, ఇంకా వేరే ఊర్లో ఒక సిరికొండ ఉంది, జైరాబాద్ రోడ్లో ఒక సిరికొండ ఉంది. సిరికొండ అనుకొని వెళ్ళిపోయాడు అనుకోండి, ఎక్కడికి వెళ్తాడు అప్పుడు? అక్కడికి వెళ్ళిపోయి సిరికొండలో ఉన్నాను సార్, మీ ఇల్లు ఎక్కడ ఉంది సార్ అంటాడు. అరే సిరికొండలో ఊరు ఎంట్రన్స్లోనే మా ఇల్లు అని అంటే, ఊరు ఎంట్రన్స్లో ఇక్కడ 10 ఇల్లులు ఉన్నాయి సార్, ఏ ఇల్లు సార్ అంటే, నువ్వు ఉన్న సిరికొండ వేరు, ఇక్కడ ఒక సిరికొండ వేరు, అక్కడెక్కడో జైరాబాద్ దగ్గర సిరికొండ దగ్గర నువ్వు ఉండి ఇక్కడ మా ఇల్లు ఏది అని అంటే ఈయన ఎట్లా చెప్పాలి? అంటే రూట్ మ్యాప్ చూసుకోలేదా అని అంటే, పేరు తెలుసుకున్న సార్ వెళ్ళిపోయాను అంటే, ఎవరిది తప్పనట్టు? ఇప్పుడు మార్గాలని అందుబాటులోకి తీసుకొచ్చినా దీన్ని వాడుకోవడం తెలియదు కొంతమందికి, కొంతమంది వాడుకోవడం ఇష్టం లేదు, అతి తెలివి అన్నమాట. నాకు అంతా తెలుసు సార్, నాకు జీపీఎస్ అవసరం లేదు. కొంతమంది ఉంటారు నా దగ్గర, అప్పుడప్పుడు వస్తుంటారు, మీకు ఎందుకు సార్ జీపీఎస్, నేను అడ్రస్ చెప్తా పదండి అని చెప్పి కూర్చుంటారు. ఎక్కడికో వెళ్ళాక సార్ ఎక్కడో మర్చిపోయినట్టున్నా సార్, ఎక్కడో మిస్ అయినట్టున్నాము. నేను 5 సంవత్సరాల క్రితం వచ్చిన సార్, అది ఏదో మార్పులు వచ్చినాయి, మరి ఎక్కడో మిస్ అయ్యి ఎక్కడికో రాంగ్ రూట్లో తీసుకెళ్ళి, అదేదో జీపీఎస్ పెట్టుకొని హ్యాపీగా మేము వెళ్ళేవాళ్ళం కదా, అడ్రస్ చెప్తానని మరి దాన్ని పక్కన పెట్టించి, అంటే మనిషి స్వబుద్ధిని ఆధారం చేసుకొని రాంగ్ రూట్లోకి వెళ్తూ ఉంటాడు. దేవుడు అంటాడు, నేను మీకు అడ్రస్ కన్ఫ్యూజ్ కాకుండా నా మార్గములను ఈ పరిశుద్ధ గ్రంథంలో పెట్టాను, దాన్ని చదువుకోండి, దాని ప్రకారం మీరు రూట్లో నడవండి. ఇంత స్పష్టమైన శ్రేష్టమైన ఏ ఇతర జనాంగానికి లేని గొప్ప భాగ్యాన్ని దేవుడు క్రైస్తవ సమాజానికి ఇస్తే, దీన్ని చదివే తీరిక లేదు, నేర్చుకునే తీరిక లేదు. ఇంకా బైబిల్లో సత్యాలు మరుగుగానే ఉండిపోయాయి. యథార్థంగా చెప్తున్నాను, ఇప్పుడు ఆదికాండం ప్రకటన వరకు ఒక్కొక్క అధ్యాయంలో ఏముంది ఎంతమందికి తెలుసు? ఆదికాండం 38వ అధ్యాయంలో ఏం స్టోరీ ఉంటుంది? నిర్గమకాండం 10వ అధ్యాయంలో ఏం స్టోరీ ఉంటుంది? ఒక్కసారి చదివితే గుర్తుండదు, ఎవరికైనా గుర్తుండదు. ఓకే, ఇప్పుడు మనం అడిగితే ఎవరికి గుర్తుండదు. బట్ ఒక గ్రంథాన్ని తీసుకొని, ఒక అధ్యాయాన్ని తీసుకొని, ఒక 10 సార్లు దాన్ని నెమరు వేసి మంచిగా దాన్ని చెరుకు రసంలాగా పిండేసి మొత్తం దాని లోపల ఉన్న సత్య సారాంశాన్ని మీరు మొత్తం మింగేశారనుకోండి, ఇంకా జీవితంలో మర్చిపోరు. అది ఒక్కొక్క గ్రంథాన్ని గట్టిగా పట్టుకొని మీరు ధ్యానం చేస్తే జీవితంలో మర్చిపోరు. దాన్ని మర్చిపోలేని విధంగా ధ్యానించాలట. ఒకసారి కాదు, 10 సార్లు అయినా ఒక్కొక్క అధ్యాయాన్ని నెమరు వేస్తూ ఉంటే అందులో ఉన్న సత్యం మనకు తెలిస్తే జీవితాలు చాలా మార్పు చెందుతాయి. బైబిల్ని ఏదో పైన చదివే రోజులు పోయినాయి, చిన్న చిన్న కథలు చెప్పుకొని గడిచిపోయే రోజులు అయిపోయినాయి. క్రీస్తు రాకడ సమీపం అవుతుంది. దేవుని పరిపూర్ణ ప్రణాళిక తెలుసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. కాలక్షేపణ చేసే రోజులు కాదు ఇప్పుడు. ఏసే దేవుడు మారు మనసు పొందండి, రక్షింపబడండి అని 2 మాటలు చెప్పి ఆ రోజుల్లో సువార్థికులు వెళ్ళిపోయారు. అదే వారి అప్పుడు అవసరమైన బోధ. ఇప్పుడు అన్నీ తెలిసిపోయాయి. దేవుని మార్గాలను ఇంకా స్పష్టంగా తెలుసుకొని లోతుల్లోనికి వెళ్ళే వాళ్ళు కావాలి. కొత్తగా మళ్ళీ ఏబిసిడి చెప్పే రోజులు కాదు ఇవి. వాక్యంలో ఇంకా లోతైన సత్యాలను నాకు ఆశ్చర్యం కలుగుతుంటుంది. బైబిల్ నేను ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు కొన్ని సత్యాలను నేను గ్రహిస్తున్నప్పుడు, అయ్యో ఈ తరానికి ఇంకా ఇవి మరుగుగానే ఉన్నాయి కదా, ఈ తరానికి ఇంకెప్పుడు తెలుసుకుంటాం మరి? ఇప్పుడు నేను ధ్యానిస్తుంటేనే ఏదో పై పొర ఒక్కటి తెలుస్తుంది, అర్థమైపోతుంది, ఇంకా దీని లోపల ఏదో లోతుంది, కానీ నాకు దొరకట్లేదు. ఈ లోతు నాకెప్పుడు దొరుకుతుంది మరి? ఈ లోతుని ఇంకెప్పుడు కనుక్కుంటాం మరి? క్రీస్తు అక్కడ దగ్గర పడుతుంది, మొత్తం ధననిదంతా లోపలనే ఉంది. ఇప్పటి వరకు క్రైస్తవ సమాజం దేవుని లోతైన మార్గములను తెలుసుకోలేదు. అసలు దేవుని అల్టిమేట్ ప్లాన్ ఏంటి అనేది ఇంకా అర్థం కాలేదు. ఏదో ఈరోజు సమస్య తీరితే చాలు. దేవుని ఎందుకు నమ్ముకున్నాం? ఆపత్కాలంలో ఆదుకొను నమ్మదగిన దేవుడు, అంతవరకే. అంతే నా దేవుని పని. నీకు ఒక వాచ్మెన్ లాగా ఉన్నాడు, నీకు ఒక గేట్ కీపర్ లాగా ఉండాలి, నీకు ఒక డాక్టర్ లాగా ఉండాలి, నీకు అన్ని సేవలు చేసి పెట్టాలి, అంతే నా దేవుని పని. ఆయన కొరకు మనం సృష్టింపబడ్డాం, మన కోసం ఆయన లేడు. ఆయన కొరకు మనం చేయబడ్డాం. నా మహిమ నిమిత్తము నేను సృజించిన నా జనులు అని అన్నాడు. అంటే ఆయన కొరకు మనం సృజించాడు. అసలు ఎందుకు కొరకు చేశాడు అనేది ఈ బైబిల్ని మనం ఎంత లోతుగా ధ్యానం చేస్తే లోకాన్ని మైమర్చిపోయే విషయాలు ఉన్నాయండి. అది మీకు ఎట్లా అర్థమవుతుందో నాకు చెప్పడం రావట్లేదు, కానీ ఒకసారి బైబిల్ సముద్రంలో మీరు పడ్డారంటే బయట ప్రపంచం మీకు అసలు కంటికి కనబడదు. ఇక మీ కష్టాలు, మీ కన్నీరు, అసలు దాని గురించి ఆలోచించే తీరిక కూడా ఉండదు మీకు. నన్ను మా ఆయన పట్టించుకోవట్లేదు, మా ఆవిడ పట్టించుకోవట్లేదు, మా పిల్లలు పట్టించుకోవట్లేదు, ఏడిపే ఉండదు ఒక్కసారి బైబిల్ సముద్రంలో పడ్డామంటే.
ఎవరు పట్టించుకోకపోతే నాకేంటి, నా ఏసేతో నాకు నా జీవితం, అసలు ఆ జీవితమే వేరేలా ఉంటుంది. అర్థమవుతుందా మీకు? ఎందుకు మాటి మాటికి వాళ్ళు నన్ను చూడట్లేదు, నన్ను ఒంటరిగా చేశారు, వీళ్ళు ఒంటరిగా, అసలు నా జీవితం ఒంటరిగా అయిపోయింది, ఇట్లా ఆలోచించున్నారంటే అసలు మీకు దేవునితో సంబంధం లేదు. ఒక్కసారి ఈ మర్మాలు తవ్వడం ప్రారంభించిందంటే అసలు ఎవ్వరు లేకపోతే బాగుండు అనుకుంటావు నువ్వు. నాకు నా దేవునితో సంబంధం, ఇంకా వేరే లోకం, అసలు ఎవరు నన్ను డిస్టర్బ్ చేయకపోతే బాగుండు, ఇంకా దేవునిలో లోతుగా నా జీవితం కట్టబడితే బాగుండు అని దేవునితోనే ఉండడానికి ఇష్టపడతావు. ఇంకా వేరే ఏవి కూడా ఆటంకపరచబడడానికి నువ్వు ఇష్టపడవు. దేవుని మార్గములను తెలుసుకోవడంలో దేవుడు ఆనందిస్తాడు. ఇజ్రాయిల్ ఆయన మార్గములను తెలుసుకోలేకపోయారు కనుక దేవునికి కోపం వచ్చింది. తెలుసుకుంటే దేవునికి సంతోషం కలిగేది. సో ఈరోజు మనం ఏం నేర్చుకుందాం? ఆనాటి ఇజ్రాయిలు దేవుని విసికించినట్లు విసికించకుండా, దేవుని సామర్థ్యాన్ని తక్కువ అంచనా వేయకుండా, దేవుణ్ణే పరీక్షించకుండా, నువ్వు నిజంగా దేవుడు అయితే నాకు ఈ మేలు చేసి పెట్టు అని అన్యజనులు అంటారు. మనం కాదు అలా అనాల్సింది. నువ్వు నిజంగా దేవుడు అయితే అనే మాటనే రావద్దు మనకు. దేవుడు అనేది తెలిసి నమ్మి వచ్చాం ఆయన దగ్గర. మళ్ళీ వచ్చి ఆయన పరీక్షించొద్దు. నువ్వు నిజంగా దేవుడు అయితే నాకు ఉద్యోగం ఇవ్వు, నిజంగా దేవుడు అయితే నాకు ఒక కొడుకునివ్వు, నిజంగా దేవుడు అయితే నాకు ఈ మేలు చేసి పెట్టు అంటే నువ్వు ఇంకా అసలు అన్యజనులతో సమానమే. దేవుని సామర్థ్యం ఇంకా నీకు అర్థం కాలేదన్నమాట. అలాంటి ప్రశ్నలు క్రైస్తవులు వేయడానికి వీల్లేదు. దేవా నువ్వు నమ్మదగిన దేవుడు, నువ్వు సామర్థ్యం కలిగిన దేవుడు, నువ్వు చేయగలవు, నీ చిత్తమైతే కార్యం జరిగించు అని దేవుని సామర్థ్యాన్ని గణపరుస్తూ మనం ప్రార్థన చేయాలి, కానీ దేవుని శోధించినట్టుగా ఉండకూడదు. రెండవది, దేవుని మార్గములను తెలుసుకోవాలి. మన హృదయాలని కఠినపరచుకొనకూడదు. హృదయాలు కఠినమైపోతున్నాయి, మీ హృదయాలు మోసపూరితంగా మారుతున్నాయి అంటాడు. అయితే ఆనాటి ఇజ్రాయిల్ను జ్ఞాపకం చేస్తూ మనకు హెచ్చరిస్తూ మరొక విషయాన్ని గురించి చెప్తున్నాడు. అక్కడ ఇజ్రాయిల్ విషయంలో ఏం చేశారంటే దేవుడు కోపగించి, వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరని చెప్పి తిని. ఎంత ఘోరమైన శిక్ష విధించాడో తెలుసా? వారు నా విశ్రాంతిలో, అసలు పరలోక రాజ్యం అనేది మన విశ్రాంతి స్థలం. ఎవరైతే దేవుని మార్గాలను తెలుసుకోరో వాళ్ళకి పరలోకంలో ఉన్న విశ్రాంతి స్థలం దొరకదు. ఇక్కడ దేవుని మార్గాలను రూటే తెలుసుకోవడానికి ఇష్టపడకపోతే నువ్వు గమ్యానికి ఎలా చేరుకుంటావు? రాంగ్ రూట్లో ఎండ్ అయిపోతుంది నీ లైఫ్. ఇజ్రాయిలీలు అరణ్యంలోనే రాలిపోయారట. దేవుడు వాగ్దానం చేసిన పాలు తేనెలు ప్రవహించే దేశానికి వాళ్ళు ప్రవేశించలేకపోయారు. ఐగుప్తు నుండి బయలుదేరిన వారు ఎంతోమంది క్రైస్తవులు బయలుదేరడం అయితే బయలుదేరతారు, కానీ దేవుని మార్గాలు తెలుసుకోకుండా అరణ్యంలోనే రింగ రోజెస్ లాగా దారి తప్పిపోయిన పరిస్థితి వారికి ఎదురై అక్కడే తిరిగి అలసిపోయి అరణ్యములో దారి తప్పిపోయిన వాడట గమ్యానికి చేరుకోడట. ఒక దిట్టమైన అడవిలో మిమ్మల్ని తీసుకెళ్ళి వదిలేసామనుకోండి, మీరు ఎంత చదువుకున్న వాళ్ళైనా తెలివి ఉన్న వాళ్ళైనా అక్కడక్కడనే గిరగిర తిరిగి అలసిపోయి అక్కడే చచ్చిపోతారు, ఎవరైనా వచ్చి మనకు అడ్రస్ చెప్తే తప్ప. అడవిలు, దిట్టమైన అడవిల పరిస్థితి అలా ఉంటుంది. దేవుని మార్గాలు తెలుసుకోకుండా నడిచేవాడు విశ్రాంతిలోనికి ప్రవేశించడు. అంటే దేవుని గమ్యమైన స్థానాన్ని, దేవుడు మన కొరకు ఏర్పాటు చేసిన స్థలానికి వారు చేర్చబడరు. మరి ఇంకా ఇంత బతికి ఇంటెనక చచ్చినట్టు, ఇంత క్రైస్తవ జీవితాన్ని జీవించి, ఇంత మీటింగ్లకు వచ్చి, ఇన్ని బైబిల్ తరగతులు వచ్చి, ఏసే దేవుడు అని పాటలు పాడి అన్ని గొప్ప పనులు చేసి రేపు నరకంలో పాలైతే ఏం ప్రయోజనం? దేవుని మార్గాలను తెలుసుకుందాం, ఆ మార్గంలో నడుద్దాం, ఆ విశ్రాంతిలోనికి ప్రవేశిద్దాం. 12వ వచనంలో ఇంకొక హెచ్చరిక ఇస్తున్నాడు. ఎబ్రీ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం, సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపెట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవరి యందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి. ఆగండి. విశ్వాసులకే చెప్తున్నాడా? ఇది అన్యజనులకు చెప్తున్నాడా? ఏమని చెప్తున్నాడు? జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవని యందైనను ఒకవేళ, అంటే ఉండే అవకాశాలు ఉన్నాయా లేవా? జీవము గల దేవుని విడిచిపెట్టే దుష్ట హృదయము క్రైస్తవుల్లో వస్తుందట. అది మీలో ఉండునేమో, జాగ్రత్తగా చూసుకోండి అని అంటున్నాడు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఆల్రెడీ క్రైస్తవ సమాజంలో చాలామంది నాస్తికులు అయిపోతున్నారు. ఎందుకంటే వారికి సరైన వాక్యపు పునాది లేకపోవడం ద్వారా ఏదో పై విషయాలే చెప్పుకుంటూ పాస్టర్లు కాలక్షేపం చేస్తూ ఉంటే విశ్వాసుల హృదయాలలో దేవుని వాక్యం లోతుగా నాటబడకపోయేసరికి లోక వార్తలు విని లోకం చెప్పేదే కరెక్ట్ అనుకునే పరిస్థితికి వెళ్ళిపోయి, దేవుడు లేడు, ఏం లేదు, ఇదంతా ఒక మిత్, ఇదంతా ఒక కల్పిత కథ, ఏ మతం లేదు, ఈ మత గొడవలన్నీ వేస్ట్, అసలు ప్రశాంతంగా బతకాలి, ఏ రూల్స్ రెగ్యులేషన్స్ లేకుండా హ్యాపీగా బతకాలి అని ఒక భయంకరమైన ధోరణి ఇప్పుడు సమాజంలో నెలకొని ఉంటుంది. దేవుడు లేడనే నాస్తికవాదం ఎక్కువైపోతుంది. అన్ని మతాల్లో నుండి నాస్తికవాదానికి వెళ్ళిపోతున్నారు అందరూ. నేను రీసెంట్గా మా పిల్లలు చెప్తున్నారు ఏంటంటే, వాళ్ళ కాలేజ్లో కొంతమంది పాస్టర్ల పిల్లలు ఉన్నారు.
మంచి మంచి పాస్టర్ పిల్లలు చెన్నైలో పెద్ద పెద్ద చర్చెస్ ఆ పాస్టర్స్, వాళ్ళ పిల్లలు మా పిల్లలతో పాటు చదువుకుంటున్నారు. వాళ్ళని చూస్తుంటే పరిస్థితి చాలా భయంకరంగా ఉంది. అన్ని రకాల చెడు అలవాట్లకి గురైపోయి, అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే అసలు సండే చర్చికి రమ్మంటే రావట్లేరంట వాళ్ళు. మా పిల్లలతో పాటు అయ్యే మనం సండే పాస్టర్ పిల్లలం కదా, మనం వెళ్దాం చర్చ్కి వెళ్దాం అని అంటే మేము రాము చర్చ్కి. ఎందుకు రారు అని అంటే అసలు దేవుడు లేడేం లేదంటున్నారు. అదేంటి ఆయన, మీ డాడీ అక్కడ పెద్ద 1000 మందికి సంఘ సభ్యుడు, 1000 మందికి పాస్టర్ అయినా, వాళ్ళ వీడియో చూస్తుంటే చెన్నైలో ఇంత పెద్ద చర్చిలు, ఇంత పెద్ద పాస్టర్లు, వాళ్ళ పిల్లలు ఇక్కడ బెంగళూరుకి వచ్చినాక దేవుడు లేడు ఏం లేడు అంటున్నారంట వాళ్ళు. అవన్నీ వేస్ట్, అవన్నీ మా డాడీ వాళ్ళు తెలియక చేస్తున్నారు అంతే. పాస్టర్ పిల్లల్లో కూడా కనీసం ఫౌండేషన్ పడలేదు. వాళ్ళు అంటున్నారు మా పిల్లలకి మాత్రం మేము దేవుని గురించి ఏం చెప్పం, వాళ్ళకి ఫ్రీడమ్ బ్రతికే నేర్పిస్తాం. పాస్టర్ కొడుకు అంటున్న మాటలు ఇవి. మామూలు పాస్టర్ కూడా కాదు, ఏదో తెలియక ఏదో పల్లెటూరులో తెలిసి తెలియక చేస్తున్న సేవను బట్టి కాదు. వాళ్ళు మీడియాలో చూస్తే పెద్ద పెద్ద పాస్టర్లు, వాళ్ళని ఎన్నో వేల మంది వెంబడిస్తున్నారు. కానీ వాళ్ళ పిల్లల దగ్గరికి వచ్చేసరికి నాస్తికులుగా బిహేవ్ చేస్తున్నారు. ఎందుకు ఇలా చేస్తున్నారు అని అంటే ఆ పిల్లలకు అసలు ఫౌండేషన్ లేదు. ఈరోజు మీ పిల్లలకి మీరు సత్యాన్ని ఫౌండేషన్ వేయకపోతే దేవుని విడిచిపోవునట్టి దుష్ట హృదయం వచ్చేస్తుంది. సో దయచేసి గమనించండి, రక్షింపబడిన వారిలో కూడా దేవుడు ఉన్నాడా అనే ఒక డౌట్ క్రియేట్ చేసే రోజులు వస్తున్నాయి. ఎందుకంటే కొంతమందికేమో ఇబ్బందులు ఎక్కువైపోతాయి, కష్టాలు ఎక్కువైపోయి ఎంత ప్రార్థన చేసినా జవాబు రాదు. రాకపోయేసరికి ఒక డౌట్ వచ్చేస్తుంది, అసలు ఇంతకు దేవుడు ఉన్నాడా, ఉంటే ఎందుకు ఈ పరిస్థితులన్నీ, ఇన్నాళ్ళ నుండి ప్రార్థన చేస్తున్నాం, ఇన్నాళ్ళ నుండి కన్నీళ్లు కారుస్తున్నాం, అసలు దేవుడికి ఎందుకు కనికరించట్లేదు అనే ఒక డౌట్ క్రియేట్ అవుతుంది. రైట్, అవిశ్వాసం అనేది ప్రవేశిస్తుంది, అసలు దేవుడే లేడు అనే పరిస్థితి వస్తుంది. కష్టాలను బట్టి రావచ్చు. కొంతమందికి ఏమో రూల్ సిస్టమ్ ఉండదు, ఇది చేయొద్దు అది చేయొద్దు అంటే కోపం. దేవుడు నమ్ముకుంటే అది చేయొద్దు ఇది చేయొద్దు అంటారు. ఫ్రీగా బ్రతకాలి, హ్యాపీగా బ్రతకాలి, ఉన్న 4 రోజులు తినుచు తాగుచు సుఖించాలి. ఈ దేవుడు నమ్ముకుంటే అది చేయొద్దు అంటారు, ఇది చేయొద్దు అంటారు. ఈ కండిషన్స్ వద్దు, మాకు ఫ్రీ లైఫ్ కావాలి. దేవుణ్ణి విడిచిపెట్టి వెళ్ళిపోవునట్టి భయంకరమైన దుష్ట హృదయము మనలో ఉండే అవకాశాలు ఉన్నాయి. దేన్ని బట్టి వస్తాయి? కష్టాలు అధికమైనప్పుడు, దేవుని నుండి ఏ జవాబు రానప్పుడు, దేవుడు లేడు ఏం లేదు, అనవసరంగా నమ్ముకున్నాను దేవుని, నమ్ముకొని ఏం లాభం అనుకునే పరిస్థితులు వస్తాయి. ఎందుకంటే యేసు ప్రభు ఒక ఉపమానం చెప్పాడు, మీరు విసుకక ప్రార్థన చేయునట్లు ఆయన ఒక ఉపమానమును చెప్పాను. ఏం ఉపమానము? ఒక విధవరాలు ఒక అన్యాయస్తులైన ఒక యజమాని దగ్గరికి వెళ్ళి, న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళి, అయ్యా నాకు నా ప్రతివాదికి న్యాయం చేసు, మాటికి అడుగుతూ విసికించేసిందట. విసికించేసినప్పుడు ఆ యజమాని అబ్బా విసిగిపోయి నీ సమస్య ఏంటో తీసుకురా అని చెప్పి సమస్యను పరిష్కరించాడు. అయితే ఆ ఉపమానం చెప్పి యేసుప్రభు అన్నాడు, యేసుప్రభు యొక్క రాకడ దినమందు ఇట్టి విశ్వాసమును కనుగొనునా అంటాడు. ఎట్టి విశ్వాసము? ఎన్నిసార్లు అడిగినా యజమాని ఒప్పుకునేంత వరకు మాటికి నాకు నా ప్రతివాదికి న్యాయం తీర్చు అంటే పట్టు విడవకుండా అడుగుతుంది చూసారా. అలాంటి విశ్వాసము యేసే రాకడ ముందు కనుగొనగలమా అన్నాడు ఆయన. అంటే అర్థమేంటి? యేసే రాకడకు మునుపు 4 సార్లు 5 సార్లు ప్రార్థన చేసే, ప్రార్థనకు జవాబు రావట్లేదు, ఏం రావట్లేదు, చర్చ్ వేస్ట్, ప్రార్థన వేస్ట్, ఏ మతం వేస్ట్, అన్ని వేస్ట్, ఏ గొడులు గోపురాలన్నీ తిరిగి అలిసిపోయాం సార్ అనుకునే ఈజీగా వదిలేస్తారట. ఆ విధవరాలట జవాబు పొందుకునేంత వరకు విడిచిపెట్టలేదు. యేసుప్రభు అంటున్నాడు, అలాంటి విశ్వాసాన్ని నా రాకడకు మునుపు భూమి మీద కనుగొనగలమా అంటున్నాడు. అంటే కనుగొనలేము అనే పరిస్థితి వస్తుంది. దయచేసి గమనించండి, అద్భుతాలు సూచక్రియలు ఇవన్నీ కూడా దేవుడు చేయాలనుకుంటే తప్పకుండా చేస్తాడు, కానీ వాటిని బట్టి మన విశ్వాసం ఆధారపడకూడదు. దేవుడు చేయగలడు, చేయకపోయినా దేవుడే. షడ్రక్ మెషక్ అబేద్నగోల సంగతి గుర్తు చేసుకోండి. మా దేవుడు ఈ అగ్నిగుండం నుండి మమ్మల్ని రక్షించుటకు సమర్థుడు, మాకు తెలుసు ఆయన ఎవరో. ఒకవేళ ఆయన చేయకపోయినను మేము మాత్రం రాజా నీకు తల వంచేది లేదు. అలాంటి విశ్వాసం కావాలి. ఇప్పుడు దేవుడు చేయగలడు, ఖచ్చితంగా చేస్తాడనే విశ్వాసంతో ప్రార్థన చేస్తాం. ఆయనకి ఇష్టం లేదు, చేయడు, ఏంటి నష్టం? ఇప్పుడు ఒక మనిషి బ్రతకాలని ప్రార్థన చేస్తూ ఉన్నాం, కొన ప్రాణాల్లో ఉన్నాడు, బ్రతకాలి ప్రార్థన చేస్తున్నాం, ఆయన తీసుకున్నాడు, ఏంటి నష్టం? అదిగో నా ప్రార్థనకు దేవుడు జవాబు ఇవ్వలేదు, అలిగి వెళ్ళిపోతారా? నో, దేవుడు అద్భుతం చేయగలడు, కానీ చేయకపోయినా దేవుడేం తక్కువ కాలేదు. ఆయన ప్రణాళిక అది, నో ప్రాబ్లం. ఆయనకి ఇష్టం అయితే చేస్తాడు, లేకపోతే లేదు. ఆ వ్యక్తి దేవుని దగ్గర ఉండాలని ఆయనకి ఇష్టమేమో, నువ్వేమో నీ దగ్గర ఉండాలని కోరుకుంటున్నావు. ఆ వ్యక్తి ఎవరి దగ్గర ఉండాలని కోరుకుంటున్నాడు? దేవుడు.
భూమి మీద ఎందుకు ఆయనకి నా దగ్గరకు వచ్చేసి దేవుడు తీసుకెళ్తున్నాడేమో. మరి దేవుడు అన్యాయస్తుడు ఎట్లా అవుతాడు? దేవుడు సామర్థ్యం లేనివాడు ఎట్లా అవుతాడు? అంటే దేవుని ప్రణాళిక ప్రకారం ఆయన చేసుకుంటూ వెళ్తాడు. సో పరిస్థితులను బట్టి దేవుడు నాకేం మేలు చేయలేదని చెప్పి దేవుని వదిలేయడం కానీ, లేదా లోకంలో పాపానికి ఈడవబడి పాపంలోనే ఆనందించడానికి ఇష్టపడి దేవునికి దూరం అయిపోయే స్థితిలో కొందరు ఏదో ఒక విధంగా మనుషులు దేవునికి దూరం అయ్యే కాలం వచ్చింది. దేవుని విడిచిపెట్టి దేవుని నిర్లక్ష్యం చేసే రోజులు వచ్చేసాయి. కాబట్టి హెచ్చరించాల్సి వస్తుంది. దయచేసి సంఘాలను కూడా హెచ్చరించండి. దేవుని విడిచిపోవునట్టి దుష్ట హృదయం మనుషులకు ఆల్రెడీ ఆ స్పిరిట్ పనిచేస్తూనే ఉంది. నెక్స్ట్ జనరేషన్ దేవుని విడిచిపోవునట్టి ఆ దురాత్మ దేవుని విడిచిపెట్టి దూరం వెళ్ళిపోయేటట్టు ప్రేరేపించే ఆత్మ పనిచేస్తూనే ఉంది. ఇప్పుడున్న వాళ్ళు నెక్స్ట్ జనరేషన్కి దేవుడు ఉన్నాడన్న నిశ్చయతను కనపరచలేకపోతున్నారు. ఇప్పుడు మనకే సరిగా నమ్మకం లేదు. రేపు మన పిల్లలు ఏం నమ్ముతారని మనకి డౌట్ ఉంది. దేవుడు చేస్తాడో లేదో మనకి ఆ దేవుని మీద స్థిరత్వం లేకపోతే నెక్స్ట్ మన పిల్లలకి ఇంకా డౌన్ అయిపోతారు. మనము కాస్త భక్తిగా ఉంటేనే మన పిల్లలు మన దాంట్లో సగం ఉంటే గ్రేటు. అలాంటిది మనమే సగానికి సగం ఉంటే మన పిల్లల భవిష్యత్తు ఏంటి? సో దయచేసి విశ్వాసంలో మనము మన పిల్లలకి మాదిరి ఉండాలి. వారిని విశ్వాసంలో బలపరచాలి. దేవుని విడిచిపోనట్టి ఒక భయంకరమైన దుష్ట హృదయాలు మనుషులు వచ్చే తరం దగ్గర అయిపోయింది. అలాంటిది ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి. ఇక 13 వచనం నుండి 15 వచనం వరకు ఒక అద్భుతమైన పాఠం. ఇది చాలా ప్రాముఖ్యమైన అంశం. ఇప్పుడు మనకు నేడు మీరాయన శబ్దమును వినినేడలా కోపం పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనకూడని ఆయన చెప్పెను గనుక పాపం వలన కలుగు భ్రమచేత మీలో ఎవడునూ కఠినపరచబడకుండానట్లు నేడు అనబడు సమయముండగానే ప్రతి దినమును ఒకరినొకడు బుద్ధి చెప్పుకొనుడి. ఏలైనగా మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతం మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడలనే క్రీస్తులో పాలివారమయ్యుందుము. చాలు. ఇక్కడ చాలా విషయాలు ఉన్నాయి, కానీ నేను ఒక లైన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేడు మీరు ఆయన శబ్దము వినిన ఎడల, ఈ ప్రసంగాన్ని మీరు విన్న ఎడల, ఎప్పుడు? ఈరోజు నిజంగా ఈ వాక్యం విన్న వాళ్ళ గుంపులో మీరు ఉంటే ఏం చేయాలి? కోపము పుట్టించినప్పటి వలె. ఎవరు కోపం పుట్టించారు? వాళ్ళలాగా మీ హృదయములను కఠినపరచుకొనకూడని ఆయన చెప్పెను గనుక. ఇది ముఖ్యమైన వచనం ఇప్పుడు మనకు. ఓకే, ఈ వచనం వివరించడానికి ముందున్న ఇంట్రడక్షన్ అంతా చెప్పాల్సి వచ్చింది. ఓకే, ఇప్పుడు మెయిన్ సబ్జెక్ట్లోకి వెళ్తున్నాం మనం. రైట్, హృదయాలు కఠినపరచబడే ఒక ప్రమాదం ఉంది. హృదయాలు కఠినమైపోతాయి. దేవుని విడిచిపోయే పరిస్థితి వస్తుంది. దేవునికి కోపం తెప్పించే పరిస్థితి వస్తుంది. అలాంటిది రాకుండా ఉండడానికి ఏం చేయాలి? అసలు ఆ పరిస్థితి ఎలా వస్తుంది? దానికి విరుగుడేంటి? ఆ పరిస్థితి రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? అది ఈ వాక్యం యొక్క ఉద్దేశం. రైట్, ఎవడును కఠినపరచబడకుండునట్లు మనం ఆ హృదయాలు ఇజ్రాయెల్ లాగా కఠినపరచుకోకుండా ఉండాలి. ఇంతకు ఎందుకు కఠినపరచబడుతుంది? ఇది ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది? ఇక్కడ ఫస్ట్ స్టేజ్. పాపము వలన ఏం కలుగుచున్నది? సెకండ్ స్టేజ్. ఇది రోగం యొక్క థర్డ్ స్టేజ్. రైట్, ఎవరికైనా క్యాన్సర్ గురించి ఐడియా ఉంటే తెలుస్తుంది. క్యాన్సర్ ఎన్ని లెవెల్స్? 4 లెవెల్స్. ఫస్ట్ లెవెల్ క్యాన్సర్ వస్తుంది, కానీ ఎవరు గుర్తుపట్టరు లోపల క్యాన్సర్ ఉందని. అసలు బయటికి సిమ్టమ్సే తెలియదు. టెస్టులు చేస్తే తప్ప లోపల ఉన్నది బయటపడదు. మామూలుగా ఉంటే ఆరోగ్యంగానే ఉంటారు, అసలు వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉండదు. సెకండ్ లెవెల్కి వచ్చేసరికి అప్పుడప్పుడు జ్వరాలు వస్తుంటాయి. వాళ్ళు ఏదో జ్వరం అనుకుంటారు, ట్రీట్మెంట్ చేసుకుంటారు, కానీ లోపల సిమ్టమ్స్ తెలుస్తూ ఉంటాయి. సెకండ్ లెవెల్లో క్యాన్సర్ గుర్తుపట్టినా ట్రీట్మెంట్ చేయొచ్చు. థర్డ్ లెవెల్కి వచ్చిందంటే ఇక కీమో, ఇక ఆపరేషన్లు ఇవన్నీ స్టార్ట్ అవుతాయి. ఇంకా చాలా కండిషన్ క్రిటికలే. థర్డ్ లెవెల్ నుండి డేస్ని పొడిగించవచ్చేమో, కానీ ఇక వాళ్ళ ఆయుష్కాలను ఎక్కువ పొడిగించలేరు. బట్ ట్రీట్మెంట్ అయితే చేస్తూ ఉండొచ్చు థర్డ్ లెవెల్కి. ఫోర్త్ లెవెల్కి వచ్చింది అనుకోండి క్యాన్సర్, డాక్టర్ చేతులు ఎత్తేస్తారు. ఇక ఉన్న రోజులు మంచిగా చూసుకోండి అయ్యా అంటారు. ఇక అంతకుమించి ఏం చేయలేము సార్ మేము అంట. ఫోర్త్ లెవెల్ అంత డేంజర్ అన్నమాట. అలాగే ఇక్కడ 3 లెవెల్స్ ఉన్నాయి. ఫస్ట్ లెవెల్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది? జబ్బు. రైట్, మనకు తెలుసు కొన్ని ఇవి చేయకూడదు అని, కానీ చేస్తాం. ఆ పాపము ఒక్కసారి చేసినప్పుడు మనసాక్షి గద్దిస్తుంటుంది. అయ్యో తప్పు చేశాను అన్న భయం ఉంటుంది.
2-3 సార్లు చేస్తూ ఉండేసరికి అలవాటు అయిపోతుంటుంది. ఆ పాపం చేసుకుంటూ నెక్స్ట్ స్టేజ్లో పడిపోతాం. ఎక్కడ స్టేజ్కి వస్తాం? భ్రమ అంటే లేనిది ఉన్నట్టు, ఉన్నది లేనట్టుగా మనల్ని ఆలోచన కలిగజేసేది. రైట్? ఊహించుకోవడం ఎట్లా అంటే, నేను బురదలో పడ్డా, నాకేం అసలు బురదనేం అంటలేదు సార్, బాగానే ఉన్నా అనుకోవడం అనమాట. అంటే వాస్తవాన్ని గుర్తించలేకపోవడం, మోసం చేసుకోవడం, మనమే మోసం చేసుకోవడం. భ్రమకు గురి చేయబడతాడు మనిషి. పాపం నుండి నెక్స్ట్ లెవెల్ వచ్చేది భ్రమ అంటే ఇంకా క్లారిటీగా పాత నిబంధన ఒక ఎగ్జాంపుల్, కొత్త నిబంధన ఒక ఎగ్జాంపుల్ మీకు ఇస్తాను. మనకు సంసోన్ ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము 19వ వచనం, 20వ వచనం చూడండి. ఆమె 20వ వచనం చదువు. ఆమె సంసోను ఫిలిస్తీన్ల నీ మీద పడుచున్నారనగా అతడు నిద్ర మేలుకొని ఎప్పటి వట్లు నేను బయలుదేరి విడజిమ్ముకొందుననుకొనెను. అయితే యెహోవా తనను ఎడబాసనని అతనికి తెలియలేదు. రైట్. ఇక ఈ స్టోరీ మీకు అందరికీ తెలుసు కాబట్టి డైరెక్ట్ అంశంలోకి వెళ్ళిపోతున్నాను. సంసోను ఫస్ట్ పాపం చేసుకుంటూ వచ్చాడు. అసలు ఆ టైంలో ఏం తెలియలేదు దానికి. నేను ఏం కాదులే, లైట్ తీసుకున్నాడు లైఫ్ని. ఎందుకు? పాపం చేసినా అదే అభిషేకం ఇంకా ఉంది, అద్భుతాలు జరుగుతున్నాయి. ఫిలిస్తీన్లు రాగానే లేస్తున్నాడు, యుద్ధం చేస్తున్నాడు, గెలుస్తూ ఉన్నాడు. నేను బాగానే ఉన్నాను అనుకుంటున్నాడు. ఎందుకు? ఎక్కడికి వెళ్ళినా విజయాలు జరుగుతున్నాయి. పాపం యొక్క ఎఫెక్ట్ ఏం కనబడట్లేదు. కొన్నిసార్లు మనం ఏమనుకుంటామంటే, పాపం చేసిన వెంటనే దేవుడు దూరం అయిపోతాడు, అభిషేకం దూరం అయిపోతుంది అనుకుంటాం. కాదు, దేవుడు దీర్ఘశాంతం గలవాడని మర్చిపోతాం మనం. ఇప్పుడు పాపం చేసినాక కూడా హీలింగ్స్ జరుగుతాయి మీతో. పాపం చేసినాక కూడా పవర్ఫుల్ ప్రసంగం చేయగలుగుతారు మీరు. పాపం చేసి వచ్చిన తర్వాత కూడా మీ సంఘ సంఖ్య పెరుగుతుంది. అప్పుడు మనం ఏమనుకుంటామంటే, ఓహో, ఐఎమ్ ఓకే, స్టిల్ ఐ హ్యావ్ అనాయింటింగ్, దేవుడు ఇంకా నాకు సమీపంగానే ఉన్నాడు అనే భ్రమలోకి వెళ్ళిపోతావు. ఇక ఉంటుంది. ఎంతవరకు ఉంటుంది అని అంటే, నువ్వు కోల్పోయిన సంగతి కూడా తెలియని స్టేజ్ వచ్చేస్తుంది. ఇది బాగా అర్థం చేసుకోండి, సేవకులు బాగా అర్థం చేసుకోండి, విశ్వాసులకు కూడా ఇది అవసరం. చిన్న చిన్న పొరపాట్ల నుండి స్టార్ట్ అయిపోతుంది. ఇది తప్పే కాదులే, ఏం కాదులే, అసలు దేవుని నుండి కనెక్షనే కట్ అయిపోయిన సంగతి కూడా గుర్తుపట్టవు. నువ్వు ఎలాంటి భ్రమలోకి వెళ్తావంటే, ఇక నా అంతటి అభిషిక్తుడైన సేవకుడు ఇంకొకడు అంటే నువ్వు చేసే తప్పు అనే గ్రహింపు కూడా దాటి వెళ్ళిపోతుంది. ఒక భ్రమలోకి వెళ్ళిపోతావు. ఎలాంటి భ్రమ సంవత్సరంలో పడిపోయాడంటే, దేవుని అభిషేకము అతని నుండి తొలగిపోయింది. యెహోవా తనను ఎడబాసనన్న సంగతే ఎరుగలేదు అసలు. ఎప్పటి అట్లు లేచి విరజిమ్ముదును అనుకున్నాడట. ఎప్పటిలాగానే లేచి అదే ప్రసంగం చేస్తా, ఇప్పుడు ఉద్యోగమైన ప్రసంగం చేస్తా అనుకుంటావు. నీకు తెలియని సడన్ టైంలో మొత్తం నీ బండారం బయటపడిపోతుంది. ఒక భ్రమలోకంలోకి వెళ్ళిపోయాడు సంసోను. ఇంకా అభిషేకం ఉంది, ఇంకా దేవుడు నన్ను వాడుకుంటున్నాడు, ఇంకా అదే బలం ఉంది నాకు అనుకుంటున్నాడు. బలం పోయింది. ఈరోజు చాలామంది పాస్టర్స్ ఈ కండిషన్ ఉన్నారు. ఎప్పుడో బలం పోయింది, ఇంకా భ్రమలో బ్రతికేస్తున్నారు. సీనియారిటీని బ్రతికేస్తున్నారు. లేదా వాళ్ళ గతంలో చేసిన సేవ ఉంటుంది. ఓ సంసోను అనగానే అప్పుడు లేచి ఫిలిస్తీన్ల ఆట ఆడుకున్న రోజులు గుర్తొచ్చినాయి. అదే అనుకుంటున్నారు. ఇంకా ఆ అనుభవాలనే భ్రమలో లోకానికి వెళ్ళిపోయారు. ఇప్పుడు కూడా ఆగే ఉన్నాను అనుకుంటున్నారు వాళ్ళు. ఆ భ్రమలోనికి దిగజార్చేస్తుంది పాపం. వింటున్నారా? పాపంలోనే కంటిన్యూ అయిపోతే నెక్స్ట్ స్టేజ్ భ్రమ. ఇంకా కొత్త నిబంధనలో భ్రమలోకానికి వెళ్ళిపోయిన వాళ్ళు లవోదికేయ సంఘం ఉంది. 3వ అధ్యాయం ప్రకటన గ్రంథం 17వ వచనం, 3:17. నీవు దౌర్భాగ్యుడవను, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడవును, గుడ్డివాడవును, దిగంబరుడునై ఉన్నావని ఎరగక, నేను ధనవంతుడును, ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదవలేదని చెప్పుకొనుచున్నావు. ఆగండి. ఈ లవోదికేయ సంఘం ఏమని చెప్పుకుంటుందట? నేను ధనవంతుడను, ధన సమృద్ధి చేసుకున్నాను, నాకేమి కొదువ అని చెప్పుకుంటుందట ఈ సంఘం. బాగానే ఉంది సార్, ఎట్లా ఉంది పరిచయం? ఓ సూపర్, బాగుంది. ఎలా ఉంది ఆత్మీయ జీవితం? నాకు ఒక అలవాటు, ఎవరైనా సింగిల్గా కలిశారనుకో ఫస్ట్ అడిగే క్వశ్చన్ ఏంటంటే, ఆత్మీయ జీవితం బాగుందా? బాగానే ఉంది సార్, సూపర్. నాకు కనబడుతూనే ఉంటుంది బాగలేదని, కాబట్టి అడుగుతాను. కానీ వాళ్ళు అంటారు ఏంటంటే, బాగుంది సార్, బాగుంది, రోజు ప్రార్థన చేసుకుని బైబిల్ చదువుకుంటున్నా, చర్చ్కి వెళ్తున్నా, అన్నీ బాగున్నాయి సార్, ఆస్తి మంచి రాబడి మంచిగానే వస్తుంది, డబ్బులు బాగానే వస్తున్నాయి. లవోదికేయ సంఘం అనుకుంటుందట, నేను ధనవంతుడను, ధనవృద్ధి
అదొక భ్రమ. నిజానికి ఒరిజినల్ దేవుడు స్కాన్ చేసి రిపోర్ట్ ముందు పెట్టాడు. బాబు పైకి నువ్వు బాగానే ఉన్నావు అనుకుంటున్నావు, కానీ నీకు అసలు ప్రతాపం ఏంటో చూపిస్తున్నా. కానీ రిపోర్ట్లు అన్నీ తీస్తే భయంకరమైన క్యాన్సర్. పైకి ఆరోగ్యంగా ఉన్నాను సార్, నాకేం ప్రాబ్లం లేదు అనుకుంటున్నారు, భ్రమలోకంలో బతుకుతున్నారు. రిపోర్ట్స్ అన్నీ ఓపెన్ చేసి చూశాడు దేవుడు. అక్కడ చెప్తున్నాడు ఏంటంటే, నీవు దౌర్భాగ్యుడవును, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడవును, గుడ్డివాడవును, దిగంబరుడవును. ఈ తిట్లు ఒక్క తిట్ట ఇది. నీ స్థితి ఇది బాబు, నీ రిపోర్ట్ ఇది. ఇంత చండాలంగా ఉంది నీ జీవితం. నువ్వేమనుకుంటున్నావు? నేను బాగున్నాను సార్, మాస్టర్స్ మీటింగ్కి వెళ్తున్నా, అక్కల దగ్గర మాస్టర్ మీటింగ్కి వెళ్తున్నా, ఎక్కడ ఊసూరేపట్ల ఏ మీటింగ్ వదులుతలేము, ఏ రోజు ఖాళీగా ఉండట్లేము, అన్నీ బాగున్నాయి అని నువ్వు అనుకుంటున్నావు. నీ స్కానింగ్ రిపోర్ట్ ఏం చెప్తుంది? నీ వ్యక్తిగత ఆత్మీయ జీవితము దేవుడు ఓపెన్ చేసి చూస్తే పరిస్థితి ఎలా ఉంది? భ్రమలో బ్రతుకుతున్నావా, నిజ జీవితంలో ఉన్నావా? నిజంగానే దేవునితో కనెక్టివిటీ ఉందా? ఉంది అనే భ్రమలో బ్రతికేస్తున్నారు. ఆలోచన చేయండి. దేవునితో ఉన్న కనెక్షన్ లైఫ్ జీవం వేరు, దేవునితో కనెక్షన్ లేకుండా జరిగే పవర్లెస్ మినిస్ట్రీ ఉంటుంది ఒకటి. జస్ట్ ఏదో ఇంజన్ నడుస్తూ ఉంటుంది, ఒకసారి తిప్పి వదిలేస్తే కొంచెం చక్రం కొద్ది రోజుల దాకా తిరుగుతున్నట్టు తిరుగుతుంటుంది. నువ్వు అనుకుంటావు ఇంకా ఇంజన్తో తిరుగుతూనే ఉంది అనుకుంటున్నావు. నువ్వు అప్పుడు తిరిగి వదిలేసింది కొంచెం కొద్ది రోజులు తిరుగుతుంది. అట్లా నువ్వేమనుకుంటున్నావు అంటే భ్రమలో ఉన్నావు. ఓ ఇంకా అదే మినిస్ట్రీ చేస్తున్నా, అదే పవర్ఫుల్ చేస్తున్నా అనుకుంటున్నాం. నో 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 నో, భ్రమలోకానికి వెళ్ళిపోయారు. మీరు ఊహించుకోండి ఒక్కసారి, ఇప్పుడు క్రైస్తవ సమాజం ఎంతమంది ఈ స్టేజ్లో ఉన్నారు? పాత భక్తుల జీవితాలను చూడండి, ఇప్పుడున్న క్రైస్తవ సమాజాన్ని చూడండి, మీకు డిఫరెన్స్ తెలిసిపోతుంది. అసలు ఆ దేవునితో ఉన్న రిలేషన్షిప్, ఆ విశ్వాసంలో ఉన్న దృఢత్వం. మీరు ఈ మధ్య బాగా ఫేమస్ అయిన మార్తమ్మ సాక్ష్యం విన్నారా? బట్ ఆల్మోస్ట్ క్రైస్తవ సమాజం అంతా వింటారు. మార్తమ్మ సాక్ష్యం విన్నారా? వినకపోతే వినండి తర్వాత. ఆమె ఏ బైబిల్ కాలేజ్కి వెళ్ళి ఉంటుంది అమ్మా? ఇట్లాంటి బైబిల్ క్లాసెస్ ఎన్ని అటెండ్ చేసి ఉంటుంది? కానీ ఆమె విశ్వాసం చూసారు ఎట్లుందో. నాకేం తక్కువయ్యా, ఆ ప్లేస్లో మన ముసలోళ్ళని అడగండి, మొత్తం అల్లుడి మీద, కోడల మీద, కొడుకు మీద, అందరి మీద కంప్లైంట్స్ స్టార్ట్ అవుతుంది. వాళ్ళకి పిల్లలు కూడా లేరు, భర్త రీసెంట్గా చనిపోయాడు. లైఫ్ అంతా ఏ కోణంలో చూసినా కూడా వాళ్ళకి ఏం లేదు, కానీ దేవుడు ఉన్నాడు. అసలు ఎన్ని వేల మందిని ప్రభావితం చేసింది ఆ సాక్ష్యం. ఒక్క వృద్ధురాలు. నేను అనుకుంటాను ఆమెకి ఏ సబ్జెక్ట్ ఎవరు నేర్పించారనంటే ఒకటి యేసయ్య దేవుడు అని గట్టిగా నమ్మకం పట్టుకుంది. ఆమె భ్రమలో బ్రతకలేదు, నిజంలో బ్రతికింది. నిజ విశ్వాసి లైఫ్ ఎట్లుంటుందో ఆమె ఒక ఉదాహరణగా చెప్పింది. పరిస్థితులను బట్టి కదలింపబడరు వాళ్ళు. రూపాయి లేదు, పిల్లలు లేరు, నెక్స్ట్ ఎవరు చూసుకుంటారు, నెక్స్ట్ నా భవిష్యత్తు ఏంటి? దేవుడు ఇప్పుడు ఆమెకి ఏం తక్కువ చేశారు అనుకుంటున్నారా? ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకుంది ఆ ఏజ్లో. అసలు ఇంక ఎవరంటే వాళ్ళు వచ్చి ఆమెకి డబ్బులు ఇవ్వాలంటే ఆమెనే తీసుకోవట్లేదు. కానీ ఆ స్టేజ్కి వచ్చినప్పుడు దిక్కులేని పరిస్థితికి వెళ్ళిపోవాలి. ఎవరున్నారు ఇంకా చూసుకోవడానికి? కానీ ప్రపంచవ్యాప్తంగా అమెరికా నుండి కూడా ఫోన్ చేస్తున్నారట, అమ్మా నీకేం తక్కువ కాకుండా నీకేం కావాలో చెప్పు, మేము చూసుకుంటాం. కొడుకు లేరు, కూతుర్లు లేరు, కానీ అనేక మంది అభిమానులను ఆమె విశ్వాసానికి హైలైట్ చేయాలి. ఆ విశ్వాసము ఏమీ తెలియని వయసులోనే ఎలా సంపాదించుకోగలిగింది. ఈరోజు అన్నీ తెలిసి కూడా అలాంటి విశ్వాసం లేదు మనకి. మీరు ఇంకొక వీడియో కూడా చూసుంటారు. రాధా మనోహర్ అనేట ఆయన ఒక అడుక్కునే ఆమె కుష్టి వ్యాధిగ్రస్తురాలు ఒక వృద్ధురాల దగ్గరికి వెళ్ళి 50 రూపాయలు ఇచ్చి ఆమెతో మాట్లాడాడు. చూసారా వీడియో? ఓకే, చూడకపోతే చూడండి తర్వాత. ఆయన నోటితోటి అంటున్నాడు, అమ్మా గోవింద అను అంటున్నాడు. ఆమె ముఖం మీద అనేస్తుంది, అయ్యా నేను గోవింద అనను, నేను అనను. ఆయనకి ఆశ్చర్యం కలిగి వాళ్ళకి చెప్తున్నాడు పక్కన, చూడరా వాళ్ళు ఎలా నేర్పించారు చూడు, ఆమె కుష్టిది ముష్టిది అని తిడుతున్నాడు. నువ్వు ఎన్నన్నా తిట్టుకుని ఆయన, నేను మాత్రం గోవింద అంటే. ఒక అడుక్కునే స్త్రీ ఆమెను ఎంత కించపరచాలని ప్రయత్నం చేశాడంటే ఆయన, నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నావు కదా, ఏం మేలు జరిగింది నీకు? ఇంకా ఆ కుష్టి అలాగే ఉంది, ఆ కుష్టితో అడుక్కున్నావు, ముష్టిగా అడుక్కుంటున్నావు కదా, నీకేం బాగు చేశాడంటే ఆమె అద్భుతమైన సాక్ష్యం. అయ్యా ఆ దేవుడు ఉన్నాడు కాబట్టి ఈరోజు వరకు నేను బ్రతుకున్నాను. ఎప్పుడో 16 ఏళ్ళనో 18 ఏళ్ళనో కుష్టి వ్యాధి వస్తే వృద్ధాప్యంలో ఈరోజు వరకు బ్రతికిచ్చింది ఆయనే నాయన నన్ను అని అన్నదా. ఎంత గొప్ప, ఏం బైబిల్ ట్రైనింగ్ చేసింది ఆమె?
విశ్వాసం అంత స్ట్రాంగ్. అంటే బ్రతుకున్నవాడు, జీవం కలిగిన వాడు, విశ్వాసం ఉన్నవాడి వాళ్ళు ఇచ్చే సమాధానాలు అలా ఉంటాయి. ఎందుకంటే అనుభవపూర్వకమైన వచ్చిన సమాధానాలు అవి. భ్రమలో బ్రతికేవాడికి సమాధానాలు రావు. రియాలిటీలో బ్రతికిన వాడికి అనుభవాలు ఉంటాయి. దేవునితో ఉన్న అనుభవాలని ఎదుటివాడికి వాడికి ఎంత మనల్ని క్రిటిసైజ్ చేయాలనుకున్నా సమాధానాలు పవర్ఫుల్గా వస్తాయి. ఎందుకంటే అవి దేవునితో రుచి చూసాం కదా, బ్రతుకున్నాం, జీవంతో ఉన్నాం కనుక మనం ఇచ్చే ప్రతి సమాధానం ఎదుటివాని గుండె బద్దలు చేసేస్తుంది. సో రియల్ ఫెయిత్ అంటే అది. అలాంటి ఫెయిత్ లేకుండా భ్రమలోకానికి వచ్చేసింది ఈరోజు క్రైస్తవ సమాజం. దేవుడు నాకు తోడుగానే ఉన్నాడు అనుకుంటున్నారు. ఇర్మియా గ్రంథంలో మీరు చూస్తే సమాధానము లేని కారణమున ఏమని ప్రవక్తలు ప్రవచిస్తున్నారు? ఓ దేవుడు మిమ్మల్ని దీవించును కాక, నెక్స్ట్ ఇయర్ లోపు మీరు డబల్ అయిపోతారు. అంతే, ఏడ డబల్ అయినా పరిశుద్ధత లేదు, పరిపూర్ణత లేదు, దేవునితో సంబంధం లేదు. అభివృద్ధి ఆశీర్వాదం ఎక్కడ దొరుకుతుంది నీకు? ఆశీర్వాదం భ్రమలో బ్రతికేస్తుంది క్రైస్తవ సమాజం. ఏదో ఇది చేసేస్తే ఒక 10,000 ఇచ్చేస్తే ఆశీర్వాదం వచ్చావు, 20,000 ఇచ్చేస్తే ఆశీర్వాదం. ఇది దేవునితో సంబంధం లేకుండా ఏం భ్రమలో బ్రతుకుతున్నారు? ఈ భ్రమకి ప్రాబ్లం ఎక్కడి నుండి వచ్చింది? రూట్ కాజ్ నెక్స్ట్ లెవెల్కి వచ్చేసింది. రైట్? ఎవరైనా భ్రమలో ఉంటే ఈరోజు మారుమనసు పొందండి. అలాగే వదిలేస్తే రోగం ముదిరి 3వ స్టేజ్కి వెళ్ళిపోతుంది. 3వ స్టేజ్కి వెళ్ళిందంటే మళ్ళీ డాక్టర్లు కూడా చేతులు ఎత్తాల్సి వస్తుంది. ఇక్కడ వరకు ట్రీట్మెంట్ చేయొచ్చు, కానీ కొంచెం దాటిందంటే ట్రీట్మెంట్ లేదు. ఇక పాపము వలన భ్రమ చేత నెక్స్ట్ ఏం కలుగుతుంది? ఇదే భ్రమలో కంటిన్యూ అయ్యారనుకోండి, లాస్ట్కి ఏమైపోతుంది? ఇక ఎవరు చెప్పినా వినరు వాళ్ళు. కఠినపరచబడడం అంటే మొద్దుబారిపోవడం, స్పర్శ లేకపోవడం. ఇక ఏం తప్పు చేసినా అసలు తప్పు చేశామన్న బాధ కూడా ఉండదు వాళ్ళకి. నేను కరెక్టే చేస్తున్నాను అయ్యగారు, అట్లా చేయొద్దు అయ్యగారు అని అంటే నువ్వెవరు నాకు చెప్పడానికి? నాకు అంతా తెలుసు, అంతే. బైబిల్ అట్లున్నాడు, బైబిల్ అట్లుంటుంది, కానీ నేను చేసేదే కరెక్ట్. మళ్ళీ దానికి ఒక వచనం వెతుక్కుంటాడు ఆయనకు అనుకూలంగా. ఎంతసేపు నేను చేసింది తప్పు అని ఒప్పుకునే పరిస్థితుల్లో మాత్రం ఉన్నాడు. కఠినుడు అసలు తాను తప్పు చేస్తున్నాను గ్రహింపు ఉండదు. ఎవరైనా వచ్చి తప్పు చేస్తున్నా అని చెప్పినా యాక్సెప్ట్ చేయరు. ఫరో హృదయం కఠినమైనట్టు వాళ్ళ హృదయాలు కఠినమైపోతాయి. ఒక్కసారి కఠినమైపోయిన వాడిని మళ్ళీ బాగు చేయడం సాధ్యం కాదు. ఇది చాలా సీవియర్ కండిషన్ ఇది. ఇప్పుడు ఆలోచించండి, క్రైస్తవ సమాజంలో ఇప్పటికే హృదయాలు ఎన్నో కఠినమైపోయాయి. సింపుల్ టెస్ట్, కఠినమైందా లేదా అనడానికి ఏంటంటే, తప్పు చేస్తున్న వాడిని బాబు ఇట్లా చేస్తున్న తప్పు అని చూడండి, ఏం ఆన్సర్ వస్తుందో చెప్పండి. అంటే కనీసం అవును సార్ తప్పు అయిపోయింది కానీ ఏం చేస్తాం అనుకునేది వేరు. నేను చేసేది తప్పు నువ్వు ఎట్లా అనుకుంటున్నావు? నేను చేసేదే కరెక్ట్. అయినా నువ్వెవరు నాకు చెప్పడానికి? నాకు దేవునితో మంచి సంబంధం ఉంది అనుకుంటున్నాడు ఇంకా. అంటే ఈ స్టేజ్ నుండి వస్తూనే ఉన్నాడు, ఇదే పాపంలో జీవిస్తుంటాడు, అదే భ్రమలో ఉంటాడు, హృదయం కఠినంగా ఉంటుంది కనుక ఇక అలాంటి వాడిని బాగు చేయడం అంత సులభం కాదు. ఇప్పటికే ఆల్మోస్ట్ రోగాలు ముదిరిపోయినాయండి, సావు దగ్గర పడిందండి. ఈ పరిస్థితి రాకుండాన్నట్లు దేవుడు చెప్తున్నాడు. ఈ పరిస్థితి వచ్చిందంటే సీవియర్ అవుతుంది, క్యాన్సర్ రాకుండా చూసుకోండి. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. రోగం వచ్చిన తర్వాత బాగు చేసుకోవడం కన్నా రోగం రాకుండా జాగ్రత్త పడడం మంచిది. ఇంత కఠినం అయిపోయినాక మళ్ళీ దాని గుండె బండలను బద్దలు కొట్టినట్టు దేవుడు మళ్ళీ శ్రమలో తీసుకెళ్ళిపోయి నలగొట్టి చితగొట్టి ఎందుకు అన్ని బాధలు, కాలు చేతులు ఇరగొట్టి అన్ని బాధలు పడి అప్పటిదాకా ఎందుకు తెచ్చుకోవాలా? సర్జరీల దాకా ఎందుకు పోవాలి? సర్జరీ దాకా పోక మునిపే దేవుడు ట్రీట్మెంట్ ఇస్తున్నాడు. దీనికి ఒక విరుగుడు ఇస్తున్నాడు, ఒక చిట్కా ఇస్తున్నాడు. ఇది చేస్తే ఈ సమస్య రాదు మీకు. కఠినపరచబడకుండునట్లు ఏం చేయాలి? ఇదన్నమాట సొల్యూషన్, ట్రీట్మెంట్. అర్థమైందా మీకు? ఏం చేయాలి? ఒకరికొకడు బుద్ధి చెప్పుకోవడమే దీనికి సొల్యూషన్. ఒకరికొకడు బుద్ధి చెప్పుకోవడం అంటే ఏంటో తెలుసా? ఫస్ట్ స్టేజ్లో ఉన్నప్పుడే ఈ ట్రీట్మెంట్ జరిగిపోతుంది. నేను తప్పు చేశాను అనుకోండి, పక్కనే నా స్నేహితుడు ఒకరు వచ్చి సార్ అన్న నువ్వు తప్పు చేసినావు అలా చేయకూడదు అని నాకు హెచ్చరించాలి. ఫస్ట్ స్టేజ్లోనే ఉంటే కొంచెం వెంటనే సరిదిద్దుకునే అవకాశాలు, అరే కరెక్టే అలా చేయకుండా ఉండేది, తప్పు చేశాను. ఫస్ట్ టైం తప్పు చేసినప్పుడు కొంచెం భయం కూడా ఉంటుంది మనకు, అయ్యో తప్పు చేసాం మనకు కూడా తెలుస్తుంది.
ఎవరైనా వచ్చి చెప్తే అవును సార్ తప్పు అయిపోయింది క్షమించండి, ఇంకోసారి అలా చేయకుండా జాగ్రత్త పడతాను అని దిద్దుకునే ఛాన్సెస్ ఇక్కడ ఉంటాయి. అందుకొరకే ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఏం చేయాలి, మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేసేయాలి. ఏంటి ట్రీట్మెంట్? ఎవరికో పాస్టర్కి తెలిసి పెద్ద ఆయనకు తెలిసి ఆయన వచ్చి చెప్పేదాకా కాదు. నా తప్పు ఎవరికో తర్వాత తెలుస్తుంది, నా పక్కనోడికి ఫస్ట్ తెలుస్తుంది. ఇప్పుడు మీరేం తప్పు చేస్తున్నారో మీకు బాగా సమీపంగా ఉన్న వాళ్ళకి తెలుస్తుంది, మీ భార్యకు తెలుస్తుంది, మీ భర్తకు తెలుస్తుంది, మీ పిల్లలకు తెలుస్తుంది, మీ స్నేహితులకు తెలుస్తుంది, మీకు ఎప్పుడు పొద్దున్న లేస్తే కలిసే వాళ్ళకి తెలుస్తుంది. నీ సమయం ఎక్కువగా భక్తి గల వారితో సమయం గడిపితే నీకున్న బెనిఫిట్ ఏం జరుగుతుందో తెలుసా? అడుగడుగున నువ్వు పర్యవేక్షణలో ఉంటావు, సీసీ కెమెరా ఆధ్వర్యంలో ఉంటావు. మంచి భక్తి కలిగిన వారి మధ్యలో నువ్వు ఉంటే వారి పర్యవేక్షణలో ఉంటావు. నువ్వు మాట్లాడేటప్పుడు ఏదైనా తప్పు తొలగినా వెంటనే పక్కన వాడు ఏం చేయాలి నేను? అలాంటి ఫ్రెండ్స్ ఉన్నారా మీకు? తప్పు చేయగానే ఇమ్మీడియట్గా నువ్వు తప్పు చేసావు అనే వాళ్ళు ఉన్నారా మీకు ఫ్రెండ్స్? ఎంతమందికి ఉన్నారు అట్లాంటి ఫ్రెండ్స్? ఏమనుకుంటారో మళ్ళా అంటే అట్లాంటి పరిస్థితి ఉందా? ముఖం మీదనే అయ్యా నువ్వు తప్పు చేసావు, అట్లా చేయదు, అసలు నువ్వు పాస్టర్ అయిన అట్లా చేయదు కదా, నువ్వు యేసుప్రభుని నమ్ముకొని అట్లా చేయదు కదా అని ముఖం మీదనే నీకు చెప్పే స్నేహితులు ఉన్నారా? ఉంటే మీరు ధన్యులు. ఈ రోజుల్లో లేరు అట్లాంటి వాళ్ళు. ఎందుకు లేరు తెలుసా? మనుషుల లోపల దాకా నోటి దాకా వస్తుంది, అది ఈయన తప్పు చేస్తున్నాడు చెప్పుదామంటే ఏమనుకుంటాడేమో. అసలే సున్నితమైన మనసు అది. మంచి ఈ మధ్యనే బాగా క్లోజ్ అయినాం, అయ్యో మళ్ళీ తప్పు అయిపోయింది అని చెప్తే మళ్ళీ హృదయం ఎక్కడ బద్దలవుతుందో, పోనీలే ఆయనే సరి చేసుకుంటాడులే అనే లోపు రోగం ఏమైపోతుంది. అట్లా కనికరించకండి. మేలు కోరి స్నేహితుడు ఖాయం చేయాల్సిందే, ఎందుకంటే రోగం ముదిరిపోతుంది. వింటున్నారమ్మా? దయచేసి గమనించండి. ఎవరి మీ సమీపస్తులు బయటకి వెళ్ళి రోడ్డు మీద వెళ్తున్నావా అని చెప్పలేవు, నువ్వు తప్పు చేస్తున్నావు అంటే అటు రిటర్న్ అవుతాడు, ఉల్టా అయిపోతుంది. మూర్ఖునికి బుద్ధి చెప్పకము అని ఉంది. అంటే 2 వచనాలు ఉన్నాయి. మూర్ఖునికి బుద్ధి చెప్పుము అని ఒక వచనం ఉంది, మూర్ఖునికి బుద్ధి. అది రెండింటిని ఎట్లా బ్యాలెన్స్ చేయాలంటే వివేకం కావాలి, దేవుని దగ్గర జ్ఞానం కావాలి. ఏ టైంలో నోరు తెరవాలి, ఏ టైంలో మౌనంగా ఉండాలనేది కూడా తెలుసుకోవాలి. కొన్నిసార్లు అనవసరంగా ఎవరు పడితే వాళ్ళు రోడ్డు మీద పోయిటారు, నువ్వు తప్పు చేస్తున్నావు, సిగరెట్ తాగొద్దు, అట్లా ఆ మందు తాగొద్దు అని చెప్పుకుంటూ పోతుంటే మళ్ళీ రిటర్న్ అవుతారు నీ మీద. అలా కాదు. నీకు సమీపస్తులు, నీ స్నేహితులు, నీ సంఘస్థులు, నీ బంధువులు, నీ అన్నదమ్ములు, నీ కుటుంబీకులు ఎవరైతే నీ మాట వినే స్టేజ్లో ఉన్నారో, దయచేసి వాళ్ళు ఏదైనా పొరపాటు చేస్తున్నట్లయితే హెచ్చరించాల్సిన బాధ్యత నీ మీద ఉంది. ఏమనుకుంటారో అనుకున్నావంటే నువ్వు వాళ్ళకి కీడు చేసిన వాడు అవుతావు. అనుకొని వాడికి రేపు రోగం వచ్చి చచ్చే కన్నా ఇప్పుడు ఏమైనా బాధపడ్డా పర్వాలేదు. ఇప్పుడు ఈ బుద్ధి చెప్పడం ఎట్లుంటుంది తెలుసా? సూది ఇచ్చినట్టు ఉంటుంది. ఎట్లుంటుంది? చిన్న జ్వరం రాగానే ఆర్ఎంపీ డాక్టర్ ఒక ఇంజెక్షన్ ఇచ్చేస్తారు. కొంతమంది ఆ ఇంజెక్షన్ కూడా భయపడతారు. నేను సూది తీసుకోను పరిగెత్తుతూనే ఉంటారు. అలా పరిగెత్తేటోళ్ళకి రేపు ఆపరేషన్ చేసి కడుపు చీల్చాల్సి వస్తుంది. రోగం ముదిరిపోతుంది కదా. చిన్న సూదితో అయిపోయే పని బాధ ఉంటుందా ఉండదా? సూది బాధ ఎక్కువనా, కడుపు మీద కత్తేసి కోసేయడం ఎక్కువ బాధనా? అమ్మా, స్నేహితుడు బుద్ధి చెప్తే బాధ అనిపిస్తుంది, కానీ ఒక్క నిమిషమే. సూది ఎంతసేపు నొప్పిలేస్తుందండి? ఆ లోపలి దిగేటప్పుడే అంతే. ఇక ఆ తర్వాత ప్రశాంతంగా ఉంటాం. మళ్ళీ ఆ ఎంతసేపు లోపల సూదినా మనకేం బాధ అనిపించదు, లోపలి దిగేటప్పుడే ప్రాబ్లం. అయితే ఒక్క 2 నిమిషాలు కళ్ళు మూసుకుంటే అయిపోయాయి. స్నేహితుడు చెప్పే హెచ్చరికలు చురుక్కు అన్నట్టు అనిపిస్తుంది అప్పటి వరకే, కానీ లోపడున్న జబ్బుని, ఇదిగో సార్ నాకు సూదులు ఇవ్వద్దు, నాకు నడవదు, ఆ నొప్పి తట్టుకోలేను, నేను ఎవరైనా మాట అంటే నేను తట్టుకోలేను సార్, రేపు గుండె కొయ్యాల్సి వస్తుంది. ఈరోజు సూది తట్టుకోలేకుంటున్నావు, రేపు ఏం చేయాల్సి వస్తుంది? మన ఇష్టం. నన్ను ఎవరు గద్దించొద్దు, నాకు ఎవరు బుద్ధి చెప్పొద్దు, నన్ను ఎవరు సరి చేయొద్దు, నా లైఫ్ ఇంతే, నాకు హట్ అయిపోతా సార్. హట్ అంట, ఇక్కడ హట్ అవుతాడు, హట్ కాదు, హార్ట్ కోయాల్సి వస్తుంది. ఓకే, ఈ రోజుల్లో చాలా సెన్సిటివ్ అయిపోయారంట మనుషులు. చిన్నదానికి మనసులో నెమ్మది లేదు సార్, డిప్రెషన్కి వెళ్ళిపోతున్నాయి. నోర్మల్ డిప్రెషన్ కాదు, సావడానికి వెళ్తున్నారు మీరు. కాలు చేతులు కట్టేసి కూర్చోబెట్టి సూది ఇవ్వాల్సిందే, లేకపోతే జబ్బు ముదిరిపోతుంది. స్నేహితులు బుద్ధి చెప్పినప్పుడు
పెద్దలు బుద్ధి చెప్పినప్పుడు, ఎవరైనా మన మేలు కోరి ఏదైనా హెచ్చరించినప్పుడు కొంచెం బాధ ఖచ్చితంగా అవుతుంది, ఎవరికైనా అవుతుంది. అబ్బా నన్ను విమర్శిస్తున్నాడే, నన్ను ఇన్సల్ట్ చేశాడే, కొంచెం మనం ఇన్సల్ట్ నాకు ఫీల్ అవుతాం. వాళ్ళతో చెప్పించుకునే పరిస్థితి వచ్చింది, అయినా వాళ్ళకి ఎవరు అధికారం ఇచ్చారు నా మీద అని లోపల అన్ని రకాల మనుషులం కాబట్టి మన అందరి లోపల ఎవరైనా మనకు బుద్ధి చెప్తే ఒప్పుకోమండి. పొగిడితే మాత్రం ఏంటి సార్ ఏమన్నారు అంటే ఆల్రెడీ వింటాడు, అర్థమైంది, కానీ మళ్ళీ వినాలని ఆశ. ఏమన్నారు సార్, ఏదో అన్నారు ఇందాక, మళ్ళా వినాలని. నిన్ను పొగిడిన మాటల కన్నా నిన్ను హెచ్చరించిన మాటలే నీకు ప్రయోజనం. పొగిడిన మాటలు కొన్నిసార్లు ఎంకరేజ్మెంట్ చేసినా గర్వానికి కూడా దారితీస్తాయి, కానీ గద్దింపు, హెచ్చరిక, బుద్ధి చెప్పే మాటలు మనకు ఎంతమంది మనకు అలాంటి వాళ్ళు ఉంటే మనకు క్షేమం. కానీ విచిత్రమైన విషయం ఏంటో తెలుసా, ఎవరైతే మనకు బుద్ధి చెప్తారో వాళ్ళని దూరం పెడతాం. కొంచెం ఎక్స్ట్రా ఇన్వాల్వ్ అయిపోతున్నారు నా లైఫ్లో. ఈ రోజుల్లో ప్రజలు ఏదైనా మాట చెప్తే ఎలా భావిస్తున్నారంటే, అసలు నువ్వెవరు నాకు చెప్పడానికి. ఈవెన్ సొంత తల్లిని తండ్రిని అంటున్నారు పిల్లలు, నువ్వెవరు నాకు చెప్పడానికి. అంటే మరి ఎవరు కావాలి నీకు చెప్పడానికి? నీ జీవితం బాగుపడడానికి ఎవరు అధికారం అక్కర్లేదు. నీ మేలుని కోరి ఎవరైనా చెప్తున్నారంటే దాన్ని రిసీవ్ చేసుకోవాలి. వాళ్ళు నీ అన్న కాకపోవచ్చు, నీ అక్క కాకపోవచ్చు, నీకు బంధువులు కాకపోవచ్చు, నీ మీద అధికారం లేని వాళ్ళు కాకపోవచ్చు, నో ప్రాబ్లం. హెచ్చరించేటప్పుడు నువ్వెవరు నాకు చెప్పేది అనే మాట వచ్చిందంటే వాడు అప్పుడే రోగం ముదిరిపోయింది. ఎప్పుడైనా అన్నారా మీరు, ఎవరైనా మిమ్మల్ని హెచ్చరించేటప్పుడు నువ్వెవరు నాకు చెప్పడానికి, ఆయన నా గురించి నీకెందుకు అని ఎప్పుడైనా అన్నారా? నేను కూడా అనుకున్న చిన్నప్పుడు మాసాలు బయట పెద్ద పెద్ద అంకుల్ వాళ్ళు ఉండేవాళ్ళు, వాళ్ళు చెప్పేవాళ్ళు, పిల్లలు అట్లా చేయొద్దు, అట్లా పొరపాటు చేయొద్దు అని. అంటే ఈయన చెప్పడానికి నాకు పెద్ద వాళ్ళు చేయలేదా, వాళ్ళ పిల్లలు చేయలేదా, నేను చేస్తేనే కోపం వచ్చింది ఆయనకి. ఇవన్నీ బాల్య చేష్టలు, వాటి నుండి బయటికి రావాలి. సో ఫస్ట్ ఈ పదం మనకు బాగా అర్థం కావాలి. ఇక్కడ కొంతమందికి ఎట్లా ఇష్టం అంటే, కనబడిన వాళ్ళకల్లా బుద్ధి చెప్తారు, వాళ్ళకి ఎవరైనా చెప్తే మాత్రం బీపీ పెరుగుతుంది. మంచోళ్ళే, అందరు బాగుండాలనే ఆశ, అందరికీ నచ్చి చెప్తారు, అట్లా చేయదు, ఎవరు తప్పు చేసినా ఖండిస్తారు, నేను తప్పును చూసి సహించలేను సార్ అంటారు. మంచోళ్ళే, వాళ్ళ కళ్ళ ముందు తప్పు చూసి సహించలేరు, లోపడున్న తప్పును మాత్రం అనుభవిస్తూనే ఉంటారు, సరి చేసుకోలేరు. వింటున్నారా? అది ప్రమాదం. అందుకొరకే ఈ పదాన్ని మర్చిపోకండి. ఏంటిది? మీరందరికీ బుద్ధి చెప్పండి అని అంటే తటబడ సర్దుకొని అందరం మంచి చేస్తున్నాం. చెప్పడానికి ఏముంది? నో. ఇక్కడ ఒకనికి ఒకడు, ఇద్దరం ఉన్నాము అని అంటే, ఆయన తప్పు చేస్తే నేను ఆయనకు బుద్ధి చెప్పాలి, నేనేదైనా తప్పు చేస్తే. అలాంటి రిలేషన్షిప్ ఉంటే జబ్బు ముదిరే పరిస్థితి. అలాంటి స్నేహాన్ని సంపాదించుకోండి పాస్టర్స్, అలాంటి స్నేహాన్ని పాస్టర్స్ మధ్యలో సంపాదించుకోండి. కొన్నిసార్లు పాస్టర్స్ యొక్క పరిస్థితులు ఇంకొక పాస్టర్కి అర్థమవుతాయి. మిమ్మల్ని హెచ్చరించే వ్యక్తులు, మిమ్మల్ని బుద్ధి చెప్పే వ్యక్తులు మీకు తోడుగా ఉంటే చాలా పొరపాట్లు కంట్రోల్ అయిపోతాయి. మనకు తెలియకుండా చేసేస్తాం కొన్ని పొరపాట్లు. నేను ఏం పొరపాటు చేస్తున్నా నాకు అర్థం కాదు, కూర్చొని వినే వాళ్ళకి అర్థమవుతుంది, ఎక్కడ మిస్టేక్ చేస్తున్నా అర్థమైపోతుంది. కొన్నిసార్లు అద్దం ముందుకు వెళ్ళేదాకా మన ముఖంలో ఏం పొరపాటు ఉందో అర్థం కాదు. ఎదుటివాడు అద్దంలాగా పనిచేస్తాడు నీకు. నీ క్షేమాన్ని గురించి ఆలోచించేవాడు. ఎప్పుడు నీకు కొంచెం గాయం కలుగజేసిన, సరే ఇది సరి చేసుకోండి అని చెప్తే రిసీవ్ చేసుకోండి. ఫస్ట్ రిసీవ్ చేసుకునే మైండ్ సెట్ని డెవలప్ చేసుకోండి. ఎందుకనంటే ఒక చిన్న లోపం లేని వాడిగా బ్రతకడం మన గురిగా పెట్టుకోవాలి. మనం బుద్ధి చెప్పడం తర్వాత సంగతి. ఫస్ట్ ఎవరైనా బుద్ధి చెప్తే సరి చేసుకునే మైండ్ సెట్ని డెవలప్ చేసుకుంటే ఆటోమేటిక్గా నువ్వు ఇంకొకరు బుద్ధి చెప్పే సమర్థుడు అవుతావు. సో ఫస్ట్ బుద్ధి చెప్పడం తర్వాత సంగతి. ఫస్ట్ ఏం చేద్దాం? సరి చేసుకోవాలంటే మీరు ఏం చేయాలో తెలుసా? ఫస్ట్ మంచి స్పిరిచువల్ ఫ్రెండ్స్ని చేసుకోవాలి. ఎక్కువ మంది లేకపోవచ్చు, అట్లీస్ట్ 2 లేదా 1, 3 మీకు ఒక మంచి దైవికమైన స్నేహితులు, మిమ్మల్ని బలపరిచే స్నేహితులు ఉంటే మీరు అదృష్టవంతులు. ఫ్రెండ్షిప్ అంటే చాలామంది ఉంటారు బయట వాళ్ళు, అలా కాదు. మీ జీవితాన్ని క్షేమాభివృద్ధిలోకి నడిపించాలన్న ఆశ కలిగిన స్నేహితులు ఒక్కరు దొరికినా పర్వాలేదు. ఆత్మీయ స్నేహితులు మిమ్మల్ని దేవునిలో బలపరిచి, మీకు కృంగిపోతున్నప్పుడు ఇంకొక మాట చెప్పి మిమ్మల్ని ధైర్యపరిచేవాళ్ళు, మిమ్మల్ని కృంగదీసేవాళ్ళు కాదు. లోపం ఉంటే ముఖం మీద సరిచేసి చెప్పేవాళ్ళు ఒక్కరుండే చాలు.
ఫస్ట్ అట్లాంటి వాళ్ళు ఎవరు ఉంటే సెలెక్ట్ చేసుకోండి. రోజు ఒక 5 నిమిషాలైనా 10 నిమిషాలైనా వాళ్ళతో టైం స్పెండ్ చేయండి. ఒకవేళ దూరంగా ఉంటే ఒక 5 నిమిషాలు ఫోన్లో మాట్లాడండి. వాళ్ళతో కనెక్టివిటీ పెంచుకోండి. మీ గురించి బాగా తెలిసిన వాళ్ళైతే, ఇంకా మీకు దగ్గరగా ఉన్న వాళ్ళైతే ఇంకా మంచిది. నీ ఉదయం నుండి సాయంకాలం వరకు నీ దినచర్యను గమనిస్తున్న వాళ్ళైతే ఇంకా మంచిది. ఇంకెక్కువగా నిన్ను సరి చేయగలుగుతారు. సో ఫస్ట్ ఆ ఫ్రీడమ్ సంపాదించుకోండి. నెక్స్ట్ ఏం చేయాలంటే వాళ్ళని కలిసి వాళ్ళకి మీరు సర్వ అధికారాలు అప్పగించండి. సార్, నా లోపల నీకు ఏం తప్పు అనిపించినా దయచేసి నిర్మోహమాటంగా నాతో చెప్పండి. ఆ ఫ్రీడమ్ ఇవ్వండి మీరు వాళ్ళకి. అప్పుడే చెప్తారు, లేకపోతే చెప్పరు. ఎందుకంటే మీరు ఎక్కడ బాధపడతారో అని వాళ్ళకు కూడా ఉంటుంది మనసులో. వాళ్ళకి తప్పని తెలిసినా కూడా, ఉప్పు తక్కువ ఉందని తెలిసినా కూడా తక్కువ ఉందని చెప్తే ఎక్కడ బాధపడతారు. ఇంత కష్టపడి ఉండారు కదా. బాగానే ఉందండి, బాగానే ఉంది. కొంచెం తక్కువైందంటే ఏం నష్టం ఏం లేదు. మొహమాటం ఎందుకు? బాధపడతారేమో అంటే వాళ్ళకి అర్థమవుతుంది, ఓహో ఇంత వేస్తే ఇక్కడ తక్కువ అవుతుంది, నెక్స్ట్ టైం కొంచెం వేయాలి అని వాళ్ళకి తెలుస్తుంది. ఓకే, వాళ్ళు ఏదో బాధపడతారని చెప్పేసి తప్పుని కప్పిపెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటాం. అది మన అలవాటు, రైట్? సో ఎప్పుడైతే మనం ఫ్రీడమ్ ఇస్తామో, సార్ నేను ఏదైనా మిస్టేక్ చేస్తే మీకు పూర్తి స్వతంత్రత ఉంది. నా మాటలో, నా తలంపులో, నేను అడుగు వేసే దాంట్లో, నేను నిర్ణయాలు తీసుకునే విషయంలో, నా ప్రవర్తనలో ఎక్కడ మీకు మిస్టేక్ అనిపించిన, వాక్యానికి వ్యతిరేకంగా నేను ప్రవర్తిస్తున్నట్టు ఎక్కడ కనబడినా దయచేసి పర్సనల్గా నాకు హెచ్చరించండి. ఆ ఫ్రీడమ్ మీరు ఎవరికైతే ఇస్తారో అప్పుడే వాళ్ళు మీకు చెప్పగలుగుతారు. సో ఫస్ట్ అలాంటి స్నేహాన్ని సంపాదించుకోండి. సెకండ్, ఒకనికి ఒకడు అంటే రిటర్న్ మనం కూడా చేయాల్సిన పని ఉంది ఇక్కడ. ఇతరులు చెప్తే మనం బుద్ధి తెచ్చుకోవాలి, రైట్? ఇంకొకరికి బుద్ధి చెప్పాలంటే మరి బుద్ధి ఉండాలి కదా మనకి. లేనిది ఏం చెప్తావు? ఇంకొకరికి సత్య మార్గం నేర్పించాలంటే సత్యం మీకు అందుకొరకే రోజు కొత్త విషయాలు బైబిల్లో నుండి నేర్చుకోండి. మీరు నేర్చుకుంటే తెలియని వాళ్ళకి మీరు ఏం చేయగలుగుతారు? అదే బాధ నేను అందరికి చెప్తున్నాను. వారానికి ఒక్క విషయమైన బైబిల్లో నుండి కొత్త విషయం నేర్చుకోండి, జీవితంలోకి అన్వయించుకోండి, దాన్ని ఆచరణలో పెట్టండి, దాన్ని ఇతరులకు తెలియచేయండి. ఇంకా తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారండి. మీరు బుద్ధి నేర్చుకొని ఇతరులకు బుద్ధి చెప్పండి. సో 2 పనులు చేయాలి. మన లోపల ఉన్న మూర్ఖతను ఎవరైనా చెప్తే సరిదిద్దుకోవాలి. ఇతరులో ఉన్న మూర్ఖతను ఇనుము చేత ఇనుము పదునవుతుంది. ఇద్దరు మంచి విశ్వాసాలు కలిస్తే భూమిని తలక్రిందులు చేయొచ్చు. అదే పౌలు శీలలు చేసింది, పౌలు బర్నబాలు చేసింది. ఇద్దరు అటు ఇటు ఇద్దరు షార్ప్ చేసుకుంటే, పౌలు బర్నబాని షార్ప్ చేశాడు, బర్నబా పౌలు. మనకు ఆ స్టోరీ తెలుసు. కొన్నిసార్లు పేతురు పౌలుకు వాళ్ళిద్దరి మధ్య జరిగింది. కొన్నిసార్లు పేతురుని సరి చేసిన వ్యక్తి పౌలు. ముఖం మీదనే, గలతీ పత్రికలో మనం చూస్తాం, ముఖం మీదనే అనేస్తాడు పేతురుని పౌలు, నువ్వేంటి ఇలా చేస్తున్నావు అన్ని జనుల మధ్యలో, ఈ నటన ఎందుకు నీకు అని డైరెక్ట్ అడిగేస్తా. అసలు ఎవరు సీనియర్ ఇద్దరిలో? యేసు ప్రభుతో 3.5 సంవత్సరాలు కలిసి జీవించిన వ్యక్తి, అపోస్తలుడు అని అసలు అధికారపూర్వకంగా యేసే ద్వారా అభిషేకించబడిన వ్యక్తి, ప్రత్యేకింపబడిన వ్యక్తి, ఆయనకు బుద్ధి చెప్తున్నాడు. ఈయన ఎవరు? నిన్న కాక మొన్న వచ్చిన ఆయన. అధికారం ఉందంటారా ఆయనకి? నో. పేతురు యాక్సెప్ట్ చేశాడు దాన్ని. అది కరెక్ట్ మనసు అంటే. నువ్వెంత అయ్యా, నువ్వు నిన్న కాక మొన్న రక్షింపడ్డావు, అసలు నీ సీనియారిటీ ఏంటి మాకు ముందు అని అనలేదు పేతురు. నిజమైన భక్తి గల వాళ్ళు వాళ్ళ తప్పుని చిన్న పిల్లోడు వచ్చి హెచ్చరించిన, అరే కరెక్టే కదా, తప్పు చేశాను కదా, ఆ రియలైజేషన్ భక్తులు కనపరిచారు. బర్నబా కొన్ని సందర్భాల్లో పౌలుని హెచ్చరించాడు, పౌలుని లోపాలని సరిదిద్దాడు, కొన్నిసార్లు ఎంకరేజ్ చేశాడు. ఏం భయపడకు, పద చేద్దాం, వెళ్దాం. పౌలు అసలు ఈ యెరూషలేముకి రావడానికి ఇష్టపడలేదు. ఎందుకంటే యెరూషలేములో ఎవరు రిసీవ్ చేసుకోవట్లేరు పౌలుని. అతన్ని ధైర్యపరిచి సొంత గ్రామం నుండి పరిచర్యకి మళ్ళీ తీసుకొచ్చింది ఎవరు? బర్నబా. ఏమని ఎంకరేజ్ చేశాడో, పద నువ్వు అట్లా కాలి కూర్చోవడం, దేవుడు నేను పిలిచిన పిలిపేంటి, ఎంత ఎంకరేజ్ చేశాడో. అలా ఒకరికొకడు బుద్ధి చెప్పుకోవడం ద్వారానే ఆ ఆదిమ సంఘము అద్భుతమైన పరిచర్య చేయగలిగింది. ఈరోజు ఎట్లా అయిపోయిందంటే ఒకరినొకరు విమర్శించుకోవడం తప్ప మిగిలింది ఏం లేదు. యూట్యూబ్లలో చూడండి, ఒకరికొకడు బుద్ధి చెప్పుకుంటున్నట్టుందా, ఒకరికొకడు విమర్శించినట్లుందా? అనుకుంటున్నారు వాళ్ళు బుద్ధి చెప్తున్నామని. అది బుద్ధి చెప్పే విధానం కాదు. ఎదుటివాడిని పరువు ఎట్లా తీయాలని ఆలోచిస్తున్నారే కానీ వాడి పరువును కాపాడి, వాడి బ్రతుకుని కాపాడి దేవుని సేవలో ముందుకు బలపరచాలన్న ఆలోచనతో చేయట్లేదు ఎవరు. అదే స్పిరిట్ వచ్చేస్తుంది అందరికీ, క్రిస్టియానిటీకి. ఈ మధ్య మనం వీడియోలు అందరికీ పంచేది ఇవే, ఇట్లాంటి వీడియోలో ఫార్వర్డ్ చేస్తూ ఉన్నారు. అదిగో ఆ పాస్టర్ని ఎట్లా తిట్టాడు చూడు, ఈ పాస్టర్ని ఎట్లా తిట్టాడు చూడు, ఈయన కౌంటర్ ఎట్లా పడ్డది చూడు. విశ్వాసులు అట్లాగే తయారవుతున్నారు. అది కాదు పద్ధతి.
తప్పు జరుగుతుంది, కానీ దాన్ని సరిచేసే విధానం నేర్చుకోవాలి. బుద్ధి ఉన్నవాడు బుద్ధి గల పద్ధతిలో చేస్తాడు పరిచర్య, ఫూల్ లాగా చేయడు. ఒక మిస్టేక్ ఒక వ్యక్తి లోపల దొరికిందంటే దాన్ని మీడియాలో వేసి మొత్తం దేవుని నామం దూషణ పాలు కావడానికి కారణమవుతుంది. అసలు ఎవ్వరు తెలియని విషయం కూడా ఈ వ్యక్తి ప్రచారం చేసి ఇదిగో పలాని వ్యక్తి ఇట్లా, అసలు ఎందుకు నువ్వు నీకు అంతగా ఆయన లోపల సరిదిద్దాలనుకుంటే నువ్వు వెళ్ళు, చెప్పు. అది చేత కాకపోతే ప్రార్థన చేయి, అంతకుమించి ఏం చేయలేవు. అంటే బుద్ధి చెప్తున్నాను అనుకుంటూనే బుద్ధిహీనమైన పనులు చేస్తున్నారు చాలామంది. ఒకటి మిస్టేక్ని బయటకు వెళ్ళి మనం నలుగురు మీద ప్రచారం చేస్తున్నామంటే అసలు సంఘ క్షేమాభివృద్ధికి ఆటంకం మనమే. దేవుని సంఘానికి ఒక చిన్న మచ్చ కలిగిందనంటే దాన్ని తీసుకెళ్ళిపోయి ఊర్లో మనం బయట పరువు పోగొట్టుకునే పరిస్థితి తెచ్చుకుంటున్నాం. క్రైస్తవ సమాజాన్ని గురించి క్రైస్తవులే వెళ్ళి పరువు తీసుకుంటున్నారు. ఎంత హీనమైన దశకు దిగజారిపోయింది. ఒకరికొకడు బుద్ధి చెప్పుకుంటే బయటికి వెళ్ళి అవమానపరచబడే పరిస్థితి రాదు. సో బుద్ధి చెప్పడానికి కూడా కొంత బుద్ధిని సంపాదించుకోవడం అవసరం. సో మనం బాగా బుద్ధి తెచ్చుకుంటే ఇంకొకరు బుద్ధి చెప్పగలం. బుద్ధి తెచ్చుకోవాలంటే ఎవరైనా చెప్పినప్పుడు వినాలి. మీరెవరు నాకు చెప్పేది అనుకుంటే నీకు బుద్ధి రాదు. పైగా మూర్ఖుడు అనే బిరుదు వస్తుంది. మూర్ఖుడు ఇంకొకడికి ఏం బుద్ధి చెప్తాడు? సో నువ్వు నేర్చుకునే స్వభావం లేకపోతే నేర్పించే అధికారం నీకు ఉండదు. సో ఇది దేవుడు మనల్ని కోరుకుంటాడు. ఎప్పుడైతే ఒకరికొకడు బుద్ధి చెప్పుకుంటే ఏంటట దేని నుండి తప్పించుకుంటాం మనం? క్యాన్సర్ రాదు. ఈ భయంకరమైన హృదయ కాఠిన్యం అనే క్యాన్సర్ రాదు. అయితే ఇక్కడ ఇంకొక కండిషన్ చెప్పి క్లోజ్ చేస్తాను. ఎప్పుడు చేయాలి, ఎప్పుడు బుద్ధి చెప్పాలి? ఇక్కడ నుండి వద్దాం. ఎప్పుడు అంటే అర్థం ఏంటి? రోజు తప్పులు చేస్తామని అర్థం. చేయరా? నెలకు ఒకటే చేస్తారా మీరు? ఒకటికంటే ఎక్కువ చేయరా? రోజు తప్పులు ఎంతమంది చేస్తారు? తెలిసి ఎంతమంది చేస్తారు? అందరు దొంగలే. 90% తెలిసే చేస్తాం మనం. తెలియకుండా చేసామంటే క్షమించేస్తాం, కనికరించేస్తాం అనుకున్నారా? తెలిసే చేస్తాం మనం. 90% ఇది తప్పని తెలుసు మనకి, తెలిసే చేస్తాం. చిన్న చిన్న అబద్ధాలు, చిన్న చిన్న పొరపాట్లు, యథార్థత లేకపోవడం, ఎన్నో విషయాల్లో తప్పిపోతూ ఉంటాం. అయితే మనకు హెచ్చరిక అనేది ఎప్పుడు కావాలా? ఎవ్రీడే కత్తి నూరుతూనే ఉండాలి. మటన్ షాప్కి వెళ్ళండి, నెలకు ఒకసారి చేస్తారా ఇట్లా? నెలకు కాదు, 1/2 కిలో కూర కొట్టగానే మళ్ళా నూరుతూనే ఉంటాడు. 2 నిమిషాలకు ఒకసారి. అది అర్థమైపోతుంటుంది ఆయనకి, తెగట్లేదు ఇక్కడ అనగానే మళ్ళీ తీసి, అంటే రోజుకి ఎన్ని 100 సార్లు షార్ప్ చేస్తాడు. మనకెంత అవసరం? ప్రతి గడియకు, ప్రతి దినము నీ జీవితం పదును చేయబడాలి. ఎప్పటి నుండి స్టార్ట్ చేద్దాం? రేపా? నేడు అనబడు సమయం ఉండగానే. ఈరోజు నా ఆపర్చునిటీ రేపు ఉండదు. నువ్వు అనుకుంటున్నావు రేపు చెప్తాలే వాడికి అనుకుంటావు, రేపటి రోజు ఉండడు. ఆల్రెడీ వెళ్ళిపోతావు టికెట్ తీసుకొని. ఏం చేస్తావు మరి? నువ్వు అనుకుంటున్నావు రేపు వాడు తప్పు చేశాడు, ఖచ్చితంగా నేను హెచ్చరిస్తాను, కానీ ఎప్పుడు? ఈరోజు సమయం ఉంది, రేపు ఉండదు. బాగా గుర్తుపెట్టుకోండి. మళ్ళీ చెప్తున్నాను, ఈరోజు అవకాశం దొరికింది, రేపు దొరకదు. తప్పుని సరిదిద్దే విషయంలో పోస్ట్పోన్ చేయొద్దంట. ఎందుకంటే ఈరోజు పోస్ట్పోన్ చేసావంటే అదే తప్పులో వాడు చనిపోయాడంటే ఆ తప్పు రేపు తీర్పు ముందు నిలబడాల్సి వస్తుంది. ఆ కరెక్షన్ చేసుకునే ఛాన్స్ టైం అయిపోయింది. టైం ఉండగానే, దీపం ఉండగానే ఇల్లు రైట్. దేవుడు మనకు సమయాన్ని ఇచ్చాడు, అందరికి సమయాన్ని ఇచ్చాడు. మన జీవితాలను కట్టుకోవడానికి, ఇతరుల జీవితాలు కట్టబడడానికి దేవుడు టైం ఇచ్చాడు. ఆ టైం ఎప్పుడో కాదు, తర్వాత చూద్దాం, వచ్చే సంవత్సరం చూద్దాం, తర్వాత అన్నవంటే ఇక నీ లైఫ్లో ఎప్పుడు చేయలేవు దాన్ని. ఎప్పుడు చేయాలి అది? నేడు అనబడు. ఈరోజు టైం ఉంది కదా, ఈరోజు చేయండి ఆ పని. సింపుల్గా ఒక పని పెట్టుకోండి, ఒక చిన్న హోంవర్క్ ఇస్తా, ట్రై చేయండి. ఎవ్రీడే మీకు సమీపస్తులు, మీ ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, మీతో చర్చ్ మెంబర్స్ కావచ్చు, ఎవరైనా కానీ ఉదయం లేచి ప్రార్థన చేసుకుని, దేవా ఈరోజు ఎవరినైనా ఒకరిని బలపరిచి వాళ్ళకి బుద్ధి చెప్పి వారి జీవితాన్ని ప్రభుకి దగ్గర చేసే ఒక అవకాశం ఇవ్వనైనా ప్రార్థన చేసుకోండి. ఉదయం నుండి సాయంకాలం వరకు కనిపెట్టండి. ఎవరైనా కొంచెం దేవుని దూరం అవుతున్నట్టు తెలిస్తే జస్ట్ ఒక్క మాట,
బ్రదర్ ఒక మాట చెప్పాలని ప్రేరేపణ అనిపిస్తుంది, మీరు సరిగా ప్రార్థన చేసుకోవట్లేదు అనిపిస్తుంది, మీరు ప్రార్థన చేసుకుంటున్నారా, మీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది? ఒకవేళ వెనక పడిపోతుంటే దయచేసి దేవుని దగ్గర రండి, దేవునికి దూరం కాకండి. ఒక్క మాట చెప్పి వదిలేసేయండి. మీరు అలా ట్రై చేసి రోజుకొక్కరికి చెప్తారా? అమ్మా అంత కష్టమైన పనా సార్? 100 కోట్లు అడిగినట్టు చేస్తున్నారు. కష్టమైన పనా? రోజు మొత్తంలో ఎంతోమందితో మాట్లాడతాం కదా, ఒక్కరికి చిన్న హెచ్చరిక మాట, ఏదో ఒక పొరపాటు కనబడదా వాళ్ళ లోపల? ఒక్క మాట సింపుల్గా. మళ్ళీ లెక్చర్లు ఇవ్వకండి. పెద్ద పెద్ద ప్రసంగాలు చేశారంటే మళ్ళీ నెక్స్ట్ టైం మీరు వస్తున్నారంటే ఇంకో గలీలను పారిపోతారు వాళ్ళు. అమ్మ వస్తున్నారంటే తలకాయ తింటడం. అట్లా కాదు, మీకు ఫ్రెండ్స్ లాగా ఉన్న వాళ్ళు, మీ మాట వినగలిగిన వాళ్ళు, మీకు ఎవరైనా కొంచెం మీ హృదయాన్ని అర్థం చేసుకునే వాళ్ళు, వాళ్ళ జీవితంలో క్షేమాభివృద్ధికరమైన ఒక్క ప్రోత్సాహ మాట, ఒక్క హెచ్చరిక మాట. ఒకవేళ వాళ్ళు దేవుని దూరం అవుతున్నట్లయితే ఎక్కడ దూరం అవుతున్నా చిన్న కరెక్షన్ చేయండి. వాళ్ళ భాషలో బూతులు వస్తున్నాయంటే అమ్మ దేవునిలో ఎదుగుతున్నావు, ఈ బూతులు మానుకుంటే మంచిది. లేదా ఆవేశం కోపంతో అనవసరంగా మాట్లాడుతున్నారంటే అమ్మ కొంచెం కోపం తగ్గించుకుంటే మంచిది. ఒక మాట చెప్పండి. ఒకవేళ వాళ్ళు రిసీవ్ చేసుకోకుండా నువ్వు నాకు చెప్పేదంటే ఇంకా వదిలేసేయండి, మీ రోల్ అయిపోయింది. లేదు వాళ్ళు వినడానికి ఇష్టపడుతున్నారంటే నెక్స్ట్ టైం కూడా మీకు ఛాన్స్ ఉంది వాళ్ళకి చెప్పుకోవడానికి. సో రోజుకి ఒక్కరికి ట్రై చేస్తారా? ఎంతమంది ట్రై చేస్తారు? ట్రై చేయమన్నాను అంతే, మీరేం రూపాయి అడగట్లేదు మిమ్మల్ని. ట్రై చేయండి, వచ్చే నెల నాకు చెప్పాలి మీ ఎక్స్పీరియన్స్ని. ఓకేనా? నెక్స్ట్, మీరు ఇంకొకరు కూడా అవకాశం ఇవ్వమని చెప్పాను. ఎవరైతే మీకు సమీపస్తున్నారో, మీ ఆత్మీయ ఎదుగుదల కలిగిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి అవకాశం. సార్ నా ఆత్మీయ జీవితం నేను కట్టుకోవాలని ఆశ ఉంది. ఒకవేళ నా లోపల మీకు ఎక్కడైనా మిస్టేక్స్ అనిపిస్తే నిర్మోహమాటంగా ప్రచారం చేయకుండా నాకు వచ్చి చెప్పండి. ప్రచార సభ పెట్టి ప్రకటించకుండా పర్సనల్గా నాకు వచ్చి చెప్పండి. అప్పుడప్పుడు హోటల్లో రాస్తారు కదా, హోటల్లో కొటేషన్ రాస్తారు, ఈ భోజనం బాగుంటే 10 మంది చెప్పండి, బాగలేకపోతే సేమ్. అది స్పిరిచువల్ ప్రిన్సిపల్. అది నీ మేలు గురించి, నీ మంచితనాన్ని గురించి నలుగురు చెప్తే వాళ్ళు కూడా ప్రోత్సహించబడతారు. కానీ నీ పొరపాటు గురించి అందరికి చెప్పొద్దు. పొరపాటుని సరిదిద్దుకోవాల్సిన వ్యక్తికి వెళ్ళి చెప్పాలి. సో ఫస్ట్ ఆ ఫ్రీడమ్ మీరు కూడా ఎవరికైనా ఇవ్వండి, వాళ్ళని అడగండి. ఇంకా నన్ను ప్రోత్సహించే మాటలు ఏమైనా ఉన్నాయా, నన్ను ఇంకా లోపాలు సరిదిద్దుకునే విషయాలు ఏమైనా ఉంటే చెప్పండి అని ఆ ఫ్రీడమ్ ఇవ్వండి. రోజు మీరు నేర్చుకోండి, వాళ్ళకి నేర్పించండి. ఈ 2 పనులు చేస్తే ఆధ్యాత్మికంగా చాలా ఉన్నత స్థాయికి ఎదుగుతాం. అసలు ఈ స్టేజ్ దగ్గరనే ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. సూదితోటే జబ్బు తీరిపోతుంది, కత్తి పెట్టి కోసేదాకా రాదు. మీ ఇష్టం. ఇక్కడ వద్దు అనుకున్నవాడు ఎక్కడికి వెళ్ళాల్సి వస్తుంది? కొన్నిసార్లు ఆపరేషన్ చేసినా బతుకుతారన్న గ్యారంటీ ఎందుకు మరి ఆ పరిస్థితి? చిన్న గోరుతో పోయేదాన్ని తెచ్చుకోదు. కొంచెం బాధ ఉంటుంది, హెచ్చరించినప్పుడు మనసు కులుక్కుమంటుంది, అయ్యో ఇన్సల్ట్ అనిపిస్తుంది. పర్వాలేదు, ఒక్క 2 నిమిషాలు ఓపిక పడితే సూది లోపలికి వెళ్ళిపోతుంది, మందు లోపలికి పనిచేయడం స్టార్ట్ అవుతుంది. ఆ చిన్న 2 నిమిషాలు ఓపిక పడితే పర్వాలేదు నాయన, నా రోగం సర్జరీ కన్నా 2-3 ఇంజక్షన్లు తీసుకుంటే సరిపోతుంది, దాంతో తీరిపోతుంది. అసలు ఆ సమస్య, అసలు రోగానికి దగ్గర రావద్దు, ఆ సూది కూడా వద్దు నాకు అని అంటే మరి దీని జోలికి వెళ్ళొద్దు. మరి అంతే కదా, నువ్వు ఏ తప్పు చేయకపోతే ఎవరు వచ్చి నేను హెచ్చరిస్తారు? అసలు నిన్ను విమర్శించే ఛాన్సే నువ్వు ఇవ్వకపోతే ఒక్క సూది కూడా తీసుకునే ప్రాబ్లమే రాదు. ఇంకా మంచిది అది. కానీ అట్లా చేయగలుగుతారా? మరి ట్రై చేయండి. అపోస్తలుడైన పౌలు అన్నాడు, మంచి చేయాలనుకుంటున్నాను కానీ చెడు చేయొద్దు అనుకుంటున్నాను కానీ, మరి ఆయన లాంటి వాడు చేశాడు. కానీ మరి మీకు ఎట్లయితే సాధ్యం? మీకు ఎక్కడ కంట్రోల్ చేయగలిగితే అక్కడ చేయండి. మాకు అసలు సూదులు వద్దు సార్ అంటే మరి ఈ జోలికే రాకండి, ట్రై చేయండి. లేదు ఇక అనుకోకుండా వచ్చేసింది సార్, మరి ఏం చేయాలనంటే సూదులు తీసుకోండి. సూదులు కూడా వద్దు అనుకుంటే సర్జరీకి వెళ్ళండి, మీ ఇష్టం. అది గ్యారంటీ లేదు మరి ట్రీట్మెంట్. ఓకే, సో దేవుడు మనకు నేర్పించిన అద్భుతమైన పాఠం ఇది. నేర్చుకోండి, జీవితంలో ఆచరించండి, ప్రాక్టికల్గా చేయండి. దీన్ని ఏదో ఇక్కడికి వచ్చి ఏదో సబ్జెక్ట్ విని వెళ్ళిపోవడం కాదు. ఈ నెలలో మీరు దాన్ని ప్రయోగం చేయాలా, చేసి దాంట్లో ఎంతమంది జీవితాలు మేలు పొందుతాయి మీరు తర్వాత తెలుసుకుంటారు. మీరు చెప్పినప్పుడు కొంతమంది బాధ అనిపిస్తుంది, కానీ రేపు గుర్తు చేసుకుంటారు వాళ్ళు, బ్రదర్ ఆ రోజు మీరు నాకు ఇలా చెప్పడాన్ని బట్టి ఈరోజు నా లైఫ్ ఇట్లా ఉంది, నేను రాంగ్ రూట్లోకి వెళ్తున్నాను, ఆ రోజు మీరు నన్ను హెచ్చరించినందుకే ఈరోజు నేను దేవునిలో ఉన్నాను, లేకపోతే నా బ్రతుకంత నాశనం అయిపోయేది. ఎంతమంది సాక్ష్యాలు చెప్తారో అలాగా. చిన్న సలహా, చిన్న హెచ్చరింపు, చిన్న బుద్ధి గల మాట, చిన్న మేలుకరమైన మాట
అందరూ కించపరిచే వాళ్ళు ఉంటారు, అవమానపరిచే వాళ్ళు ఉంటారు, కృంగదీసే వాళ్ళు ఉంటారు. అసలు బలపరిచే వాళ్ళు లేరు ఈ రోజుల్లో. సమాజం ఇలాంటి వాళ్ళ కోసం ఎదురు చూస్తుంది. మంచి బుద్ధి చెప్పేవాళ్ళు, సరైన అడ్వైజెస్ ఇచ్చి సరైన త్రోవలో ప్రజలు నడిపించే వాళ్ళు కావాలి. మంచి కౌన్సిలర్స్ కావాలి, ఆలోచనకర్తలు కావాలి. అప్పుడు సమాజంలో కొంతమందినైనా చెడిపోకుండా మనం కాపాడగలుగుతాం. సో ఆ పరిచర్య దేవుడు మనకు అందరికి అప్పగించాడు. ఇది పాస్టర్స్ పరిచర్య కాదు, ఇది పాస్టర్స్ పరిచర్య మాత్రమే కాదు. ఎవరి పరిచర్య ఇది? అందరిది పరిచర్య. ఇది పాస్టర్ చెప్పుకుంటాడులే, ఎవరైనా తప్పు చేస్తే ఆయన ప్రసంగంలో చేసుకుంటాడులే, మా అయ్యగారికి తెలుసులేండి, ఎవరు తప్పు చేసినా ఆ సండే ప్రసంగం వాళ్ళదే వస్తుంది. విశ్వాసులు ఎంత అప్డేట్ అయిపోయారంటే, ఈ వారంలో పలానా వాళ్ళు తప్పు చేశారు కదా, ఈ ప్రసంగం ఏంటో మాకు తెలిసిపోయింది. అయ్యగారు వాళ్ళని టార్గెట్ చేసి చెప్తారు. అంటే అట్లా అయిపోయింది పరిస్థితులు. కాబట్టి అట్లా కాకుండా ఇప్పుడు ఒక్కరికొకరు బుద్ధి చెప్పుకున్నారు అనుకోండి, అయ్యగారు దాకా సబ్జెక్ట్ ఇవ్వకండి. ఓకే, అయ్యగారు మాత్రమే వచ్చి హెచ్చరించడం కాదు, పక్కనున్నవును, అది నీ బాధ్యత. పాస్టర్ వచ్చి చెప్పాల్సిన అవసరం లేదు, నీ రోల్ అది. సో అందరం కలిసి పరిచర్య చేస్తే ఇది ఒకరు గొప్ప ఒకరు తక్కువ అని కాదు, అందరం మిస్టేక్స్ చేస్తాం, అందరికీ కరెక్షన్స్ కావాలి. సో ఇది రిలేషన్షిప్లో ఉంటుంది. అంటే ఒకరికొకడు ఆ ఐక్యతతో చేసుకునే పనులు, విడిపోవడానికి చేసే పనులు కాదు ఇవి. కొన్నిసార్లు విమర్శించడమే పని పెట్టుకుంటారు కొంతమంది. ఇదిగో తప్పు చేసావు, ఇదిగో తప్పు చేసావు. నోను విమర్శించి వాడిని కించపరచడం కాదు మన ఉద్దేశం, ఆ గాయాన్ని సరి చేయాల్సిన బాధ్యత. సో ఏ కోణంలో చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు? వాళ్ళకంటే నేను గ్రేట్ అనిపించుకోవడానికి బుద్ధి చెప్తున్నారా, లేదు వాళ్ళని ప్రేమించి వాళ్ళని బాగు చేయాలని ఆశతో బుద్ధి చెప్తున్నారా? సాత్వికమైన మనసుతో చేయాలి, గర్వంతో కాదు, అతిశయంతో కాదు, నేను గొప్పోడిని నీకంటే నా మాట విను అని హెచ్చరింపు కాదు. ప్రేమతో, బాబు అలాంటి బలహీనతలు నాకు కూడా ఉన్నాయి, నేను కూడా సరి చేయబడాలని నాకు ఒక వ్యక్తి ఇలా నన్ను హెచ్చరించాడు, నేను నా జీవితాన్ని కట్టుకున్నాను, నీ జీవితాన్ని కూడా కట్టుకో అని మన బలహీనతను గురించి వాళ్ళకి జ్ఞాపకం చేసి మనం ఎలా సరిదిద్దుకున్నామని చెప్పి, వాళ్ళకంటే నేనేదో గొప్పని, పరిశుద్ధుని, నీతిమంతుని అని ఆ మాట అట్లాంటి మెసేజ్ రావద్దు ఇక్కడ. అందరం బలహీనమే, ఒకరికొకడు బలం తెచ్చుకోవాలి. ఇప్పుడు బురద కుంటలు అడుగులు వేస్తూ ఉన్నారు, ఇద్దరు చేయి పట్టుకుంటే కొంచెం జారే అవకాశాలు తక్కువ ఉంటాయి. కొంచెం ఆ సపోర్ట్ పట్టుకొని ఈ సపోర్ట్ పట్టుకొని ఇద్దరు పట్టుకుంటే, ఇప్పుడు మొన్న బ్యాప్టిజం ఇవ్వడానికని ఒక చెరువులో తీసుకెళ్ళిపోయారు నన్ను. చెరువులో మొత్తం ఇంతలో బురద, మొత్తం కాళ్ళు పెడితే కాలు దిగిపోతుంది లోపలికి, మొత్తం లోపల బురద. సో ఒక్కడే నడుస్తుంటే ఆటోమేటిక్గా కాలు జారిపోయి కింద పడిపోయే పరిస్థితి. అప్పుడు ఇటొకరు చేయి పట్టుకున్నారు, ఇటొకరు చేయి పట్టుకున్నారు, ఇద్దరు చేయి పట్టుకునేసరికి వాళ్ళు జారకుండా నేను పట్టుకోగలుగుతున్నాను, నేను జారకుండా ఎవరు పడిపోకుండా మెల్ల వెళ్ళాం, బ్యాప్టిజం ఇచ్చాం, బయటకు వచ్చాం. అంటే చిన్న సపోర్టు ఎంతో నష్టం జరగకుండా చేస్తుంది. మరి ఆత్మీయ జీవితాన్ని కూడా అంతే, ఒకరికొకరు చేయి పట్టుకొని, ఒకడు పడకుండా ఇంకొకడు, నేను పడుతుంటే ఆయన పట్టుకొని లాగాలి, ఆయన పడుతుంటే ఒకరికొకరు సహాయపడితే మన అందరం కలిసి భక్తి జీవితాన్ని కట్టుకోగలుగుతాం. ఇది భయంకరమైన దుర్దినములు, హృదయాలు కఠినపరచబడే రోజులు, దుష్టత్వంతో హృదయాలు మోసపోయే రోజులు. వాటిని తప్పించుకోవాలంటే ఈ పనికి తప్పదు. ఇప్పుడు ఎవరో పెద్ద ప్రసంగికుడు రావాలి, ఎవరో వచ్చి మనం బాగు చేయాలి కాదు, ఆల్రెడీ మనకు దగ్గరలో ఉన్న వాళ్ళే మనకు సహాయపడాలి. అలా ఒకరికొకరు సహాయపడితే అందరం భక్తి జీవితాన్ని కట్టుకోగలుగుతాం.